భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాసభగవానుడు మనకు ప్రసాదించినటువంటి మోక్షశాస్త్రం, పరమహంస సుఖయోగీంద్రుడు పరీక్షణ్ మహారాజుకు ఉపదేశించిన భక్తి శాస్త్రం శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో నిన్న రోజున శృతిగీతలు అనే ప్రధానమైన అంశాన్ని మనం చెప్పుకున్నాం. వేదములు పరమాత్మతత్వాన్ని ఎలా ప్రతిపాదన చేశాయి, అందులో పరమేశ్వరుడు అంటే ఏమిటి, పొందవలసిన విధానం ఏమిటి, వీటన్నింటి చెప్తూ మాట కందనటువంటిది పరమాత్మ యొక్క తత్వము, అసత్ నిరసనేనా అనేటువంటి మాటతో ఇది కాదు అంటూ పరమాత్మని చెప్పడమే వేదములు చేసినటువంటి పని. ఎందుకంటే భగవాన్ యొక్క సూక్ష్మతత్వాన్ని దేవతలు తెలుసుకోలేరు, ఆయన యొక్క స్థూల స్వరూపాన్ని కూడా ఎవరూ తెలుసుకోలేరు. సూక్ష్మస్వరూపము అంటే ఇంద్రియాలకు అగోచరమై పంచభూతముల కంటే సూక్ష్మమై సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపం. అది ఏ ఒక్కరూ గ్రహించలేరు. పునః స్థూల రూపం తెలుసుకుందామా అంటే అనంత విశ్వం ఆయన యొక్క స్థూల రూపం కనుక అది తెలుసుకోవడం సాధ్యం కాదు. దేవతలు కూడా తెలుసుకున్నటువంటి అనంతతత్వం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయినటువంటి తత్వాన్ని వేదం ఎలా ప్రతిపాదన చేస్తున్నదంటే అనాత్మ వస్తువుల్ని నిరసనం చేయడమే. అంతేగాని భగవంతుడు ఇది అని తెచ్చిపెట్టి చూపించనక్కర్లేదు. ఏది తొలగించాలో దాన్ని తొలగించేస్తే మిగిలేదేదో అదే భగవత్తత్వం. ఎందుకంటే నిప్పును తెలుసుకోవడానికి నివురు ఊదితే చాలు. ఇక్కడ నివురును ఊది నిప్పును చెప్పినట్లుగా అనాత్మ విషయములను ఊది వేసి ఆత్మవస్తువుని చెప్పడం అనేదే వేదము చేస్తున్న అంశం అని శృతిగీతల యొక్క తాత్పర్యాన్ని మనం గ్రహించాం. ఆ తాత్పర్యమే నారద భగవానుడు నారాయణ మహర్షి ద్వారా విన్నాడు. సనందనాథుడు జనలోకంలో చర్చ చేసిన ఈ చర్చని నారాయణుని ద్వారా విన్న నారద మహర్షి వ్యాస భగవానుడికి ఉపదేశిస్తే, ఆ వ్యాసుడు శుకునికి ఉపదేశిస్తే శుకుడు పరీక్షణ్ మహారాజుకి ప్రశ్నకి సమాధానంగా అందించిన శృతిగీతలు భాగవత సారము అని మనం అభివర్ణించవచ్చు. దాన్ని నిన్న విస్తారంగా మనం చెప్పుకుని ధన్యులమయ్యాం. అటు తర్వాత కృష్ణకథా లీలల్ని వినాలని కుతూహలపడుతున్నటువంటి పరీక్షణ్ మహారాజుతో సుఖయోగింద్రుడు చెప్తున్నాడు. కృత్వా దైత్యవధం కృష్ణ సరామో యదుభిర్వృత భువోవతార యద్భారం జవిష్ఠం జనయన్ కలిం. కృష్ణ భగవానుడు దైత్యాంశాలతో ఉద్భవించినటువంటి మొత్తం పాలకులందరినీ కూడాను, భూమికి భారమైనటువంటి వారందరినీ కూడా సంహరించాడు. అది కూడా ఎలాగూ అంటే కురుపాండవుల నడుమ భయంకరమైన కలహాన్ని సృష్టించి ఆ పని చేశాడు. ఇక్కడ అంటే దాన్ని ఒక వ్యాజముగా తీసుకుని అసురాంశలు కలిగినటువంటి పాలకుల్ని సంహరించి భూభారాన్ని తొలగించాడు. ఏ కోపితా సుబహు పాండు సుతా సపత్నైర్ దుర్ధ్యూత హేళన కచగ్రహణాదిభిస్తాన్ కృత్వా నిమిత్తమితరేతరత సమేతాన్ హృత్వా నృపాన్ నిరహరత్ క్షితిభారమీశ. ఒక్క శ్లోకంలో మహాభారత కథనంతటిని స్మరింపజేశాడు. ఇక్కడ మాయాద్యూతము, వివిధములైన అవమానాలు, ద్రౌపదీదేవి యొక్క కచాకర్షణం అంటే ఆమె యొక్క జుట్టును బట్టి లాగడము మొదలైన అత్యాచారములు చేశారు అసురాంశలు కలిగినటువంటి కౌరవులు. దానితో దేవతాంశలు కలిగిన పాండవులను క్రుద్ధులుగా అయ్యేటట్లు చేశారు. ఈ రెండింటిని నిమిత్తంగా చేసుకుని ఇరుపక్షాల నడుమ యుద్ధాన్ని ఏర్పాటు చేసి అసుర సంహారం చేసి భూభారాన్ని తగ్గించాడు కృష్ణ పరమాత్మ. మొత్తం ఈ కథలో పాండవులంటే ఎవరో, కౌరవులంటే ఎవరంటే ధార్తరాష్ట్రులు. నిజానికి వాళ్ళందరినీ కౌరవులనే అనాలి, కానీ పాండవులు ధార్తరాష్ట్రులు అంటే ఏమిటో మనకి స్పష్టమైంది. వారి నిమిత్తంగా చేసుకుని పరమేశ్వరుడు చేసిన ఒకానొక లీల ఇది. అయితే ఇదంతా అయిన తర్వాత ద్వారకలో ఆయన యాదవులతోనూ బలరాములతోనూ కలిసి ఉన్న కృష్ణ పరమాత్మ ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏమనంటే భూభారం తొలగింది, కానీ ఇంకా నా దృష్టిలో పూర్తిగా నేను వచ్చిన పని సంపూర్ణం కాలేదు. భూభారం ఇంకా తొలగవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అజేయమైన యదువంశం ఒకటి ఉన్నది, దాన్ని నిర్మూలన చేయాలి అనుకున్నాడు. ఇక్కడ యదువంశం అంటే తాను ఏ వంశంలో ఉన్నాడో, ఏ వంశం వారు తనను కొలుచుకుంటున్నారో వారిని నిర్మూలన చేయాలి. యద్యాదవం కులమహో అవిషహ్యమాస్తే. ఇక్కడ విశేషమైన మాట ఏంటంటే అజేయమైనటువంటిది యదువంశం. వాళ్ళందరూ కూడా దేవతాంశ సంభూతులు. దశమస్కందం చివరిలోనే ఈ మాట చెప్తాడు. అసురాంశలతో కూడినటువంటి పాలకుల చేత భూమి భారం పెరిగిపోయింది. ఎప్పుడో పరమాత్మ ఆ భారాన్ని తొలగించడానికి అవతరిస్తూ దేవతలను ఆదేశించాడు. అప్పుడు దేవతలు, అనేక మంది దేవతలు వారి వారి అంశాలతో యాదవులుగా అవతరించారు. వాళ్ళు కూడా కనుక దేవదేవుడు వారితోనే సంచరించాడు. దేవతలతో శ్రీహరి ఎలా సంచరిస్తాడో యాదవులతో కృష్ణ పరమాత్మ అదే విధంగా సంచరించాడు. మనకి మహాభారత యుద్ధం తర్వాత పరిశీలించినట్లయితే బలంగా మిగిలినటువంటి సైన్యం యాదవ సైన్యం మాత్రమే. వారిని ఏ ఒక్కరు కూడా సంహరించలేరు. కనుక పరమాత్మ వారిని కూడా తొలగించాలి. ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతో తీయాలి నిజమే,
కానీ ఏ ముళ్ళుతో తీసారో ఆ ముళ్ళును కూడా తీసేయాలి, అది మళ్ళీ జేబులో వేసుకు తీయరగం. అంతే, ముళ్ళు తీసింది కదా నా ముళ్ళుకి దండం పెట్టుకున్నప్పుడు దాచిపెట్టుకోడు ఇక్కడ. కనుక దేవతలను కూడా మళ్ళీ వాళ్ళ ధామములకు వాళ్ళని పంపించి వేయాలి అని సంకల్పించుకున్నాడు. అయితే ఎవరూ కొట్టలేని వారిని ఎవరు కొడతారట, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునేలా చేద్దామని సంకల్పించుకున్నాడు స్వామి. దీనితోని ఆయన పరస్పర సంఘర్షణంతో వాళ్ళలో యుద్ధం పుట్టించి దాని ద్వారా వాళ్ళు వాళ్ళ ధామములకు వెళ్ళేటట్లుగా పరిహరింపజేయాలని సంకల్పించుకున్నాడు. ఇది ఎలాంటిదంటే, ఒక వెదురు పొదని ఎవరో వచ్చి తగలబెట్టనక్కర్లేకుండా దాని ఘర్షణ వల్ల దానిలో పుట్టిన మంటతో అదే ఎలా తగలబెడుతుందో అదే విధంగా చేయాలని అనుకున్నాడు స్వామి ఇక్కడ. అంతేకాదు, అలా చేసిన స్వామి లీలలు దానితో పరిపూర్ణమవుతున్నాయి మొత్తం కృష్ణావతారం. స్వమూర్త్యా లోక లావణ్య నిర్ముక్త్యాలోచన నృణాం గిర్భిస్తా స్మరతాం చిత్తం పదైస్తా నిక్షతాం క్రియాః ఆచ్ఛిద్య కీర్తిం సుశ్లోకాం వితత్య హ్యంజసానుకౌ తమోనయా తరిష్యంతి త్యగాత్స్వం పదమీశ్వరః. ఈ 2 శ్లోకాలలో ఒక పరిపూర్ణమైన భావాన్ని ఆవిష్కరిస్తున్నారు సుఖయోగీంద్రుడు. స్వామి తన యొక్క అతిలోకమైన సౌందర్యంతో మానవుల నయనాలను తరింపజేశాడు. తన వాక్కులతో ఆయన వాక్కుల్ని స్మరించే వారి చిత్తాలను స్మరింపజేశాడు. చాలా చక్కని మాట చెప్పారు, గీర్భిస్తా స్మరతాం చిత్తం. తన వాక్కులతో తన వాక్కుల్ని స్మరించేవారిని తరింపజేశాడు. అంటే అందరితోనూ ఎన్నో మాట్లాడాడు ఆయన. ఆ మాటలు ఎవరు స్మరిస్తున్నారో వాళ్ళు తరించిపోయారు. ఎవరెవరు ఆయన మాటలు విన్నారు? మనందరం విన్నాం ఇన్నాళ్ళు కూర్చుని. అది అందరితో ఎన్ని మాట్లాడాడండి. గోపికలతో మాట్లాడాడు, గోపకలతో మాట్లాడాడు. ఆ తర్వాత ఆ స్వామి మాట్లాడే వల్ల అర్జునుడు కూడా ఉన్నాడు. ఇలా ఎందరితోనూ స్వామి మాట్లాడాడు. స్వామి ప్రతి వాక్కు కూడా మధురయాగిరా వల్గువాక్యయ బుధమనోజ్ఞయ పుష్కరేక్షణ, బుధమనోజ్ఞమైన పలుకులు. ఆ పలుకుల్ని ఎవరు నిరంతరం స్మరిస్తున్నారో అంటే కృష్ణ వాక్కుల్ని స్మరించుతూ కృష్ణావతార కాలంలోనే ఎందరో తరించిపోయారు. కనుక మాటలతో స్మరించే వారి చిత్తాలని తరింపజేశాడు, రూపముతో దర్శించే వారి నేత్రముల్ని తరింపజేశాడు, తన పద చిహ్నములతో భూమిని తరింపజేశాడు, తన పవిత్రమైన కీర్తితో ముల్లోకాల్ని తరింపజేశాడు భగవానుడు. ఇక్కడ కీర్తి అంటే పొగడదగినటువంటి పనిని కీర్తి అంటారు కదా, కీర్తించదగినది కీర్తి. భగవానుడు చేసిన ప్రతి పని అటువంటి కీర్తియే. ఈ విధంగా సర్వజనుల్ని కూడా తరింపజేయడానికి కృష్ణావతారం లభించింది ఇక్కడ అని చెప్తూ ఉంటే వెంటనే పరీక్షణ్ మహారాజ్ అన్నాడు, అసలు వాళ్ళ మధ్య ఎందుకు యుద్ధం పుట్టింది? పరమాత్మ సర్వసమర్థుడై కూడా తన వారిని ఎందుకు రక్షించలేదు? ఈ ప్రశ్న వేశాడు మహానుభావుడైన పరీక్షణ్ మహారాజు. దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు ఆయన. తాను అవతరించిన కార్యం కొంచెం మిగిలింది గనక అది కూడా పూర్తి చేయాలనుకున్నాడు కృష్ణ పరమాత్మ. దానికంటూ లీలారచన జరిగింది. పైగా యాదవులు సామాన్యులు కారు, వాళ్ళందరూ కూడా కృష్ణచేతసాం, కృష్ణుని యందు బుద్ధి కలిగినటువంటి వారు, పైగా వృద్ధోపసేవినాం, పెద్దల్ని సేవించేటువంటి సంస్కారం కలిగినటువంటి వారు, బ్రహ్మణ్యానాం వదాన్యానాం అంటే శాస్త్రములు తెలిసినటువంటి వారు, దానశీలురు, అటువంటి సత్స్వభావం కలిగినటువంటి వారు, వారిలో వారు ఎలా కొట్టుకున్నారయ్యా అని అన్నాడు. ఇక్కడ వినాశకాలే విపరీత బుద్ధి అనే మాట మనం వింటూ ఉంటాం. ఎంత మహాత్ములకైనప్పటికీ కూడా వారి ప్రారబ్ధవశాత్తు లేదా కాల ప్రభావం చేత బుద్ధిలో పరిణామాలు వస్తూ ఉంటాయి. నిందలేనిది బొందిపోదునొక సామెత. వెళ్ళిపోవడం ఒకటి ప్రధానం, మిగిలినవి నిమిత్తములు మాత్రమే. దీనివల్ల వెళ్ళిపోయాడు అనుకోవడమే. కొందరు వెళ్ళిపోయిన వెంటనే దేనివల్ల పోయాడు రీసెర్చ్ చేస్తారు, పోవాలి కనుక పోయాడు అంతే. రీసెర్చ్లు మనం చేయడమే అంతే, అది మన కోసం పనికొస్తుంది. ఇంత రీసెర్చ్ చేసి జాగ్రత్త పడ్డా ఇంకోటి పోతూనే ఉంటాడు, అది వేరే విషయం ఇక్కడ. కనుక ఒక నిమిత్తం అంతే, ఒక నిమిత్తాన్ని సృజించాలి. ఎవరు ఏ విధంగా వెళ్ళాలో వారికి ఆ పద్ధతి. ఇదివరకు మిగిలినటువంటి వారందరూ యుద్ధంలో పోయారు ఒకరు కొట్టడం వల్ల, ఇక్కడ అలా కాకుండా వారిలో వారే కొట్టుకుని వెళ్ళేటట్టు స్వామి చేశాడు. దాని కథ చెప్తున్నారు. ఒకప్పుడు పిండారక క్షేత్రము అని ద్వారకకు సమీపంలో క్షేత్రం ఉన్నది. ఆ పిండారక క్షేత్రం వద్ద అనేక మంది మహర్షులు ఆ తీర్థయాత్రకు వచ్చి ఆ క్షేత్రం వద్ద ఉన్నారు. వాళ్ళ పేర్లు వింటే ధన్యులు మెప్పుతాం. విశ్వామిత్రోసిత కణ్వో దుర్వాసా భృగురంగిరా కశ్యపో వామదేవోత్రిర్వశిష్ఠో నారదాదయ. ప్రాతస్మరణీయులైనటువంటి మహర్షుల పేర్లు విశ్వామిత్రుడు, అసితుడు, కణ్వుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు మొదలైన మునులు పిండారకం సమగమన్ మునయో నిసృష్టా. వాళ్ళందరూ అక్కడికి చేరితే
అదేం బుద్ధి పుట్టిందో కానీ ఆ యాదవ కుర్రవాళ్ళు కొందరు ఏం చేశారంటే జాంబవతీ నందుడైన సాంబునికి తే వేషయిత్వా స్త్రీవేషై సాంబం జాంబవతీ సుతం ఏషా పృచ్ఛతి వో విప్ర అంతర్వత్న్యసితేక్షణ ప్రష్టుం విలజ్జతి సాక్షాత్. అచ్చంగా అతడికి సాంబుడికి స్త్రీవేషం వేయించి ఋషుల దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళి, ఓ మహాత్ములారా, ఈ అమ్మాయి గర్భవతి ఉన్నది, పైగా చీర కట్టించి ఆ నడుము దగ్గర మూట పెట్టించి గర్భవతిలా అలంకారం చేశారు సాంబుడికి. ఈమె గర్భవతి ఉన్నది, పుట్టేది పుత్రుడా పుత్రికో చెప్పండి అని అడిగారు. అడుగుతున్నది వాళ్ళని. మహర్షుల దగ్గర ఎలా ఉండాలండి? వెన్న కుపితులైన మునులు శపించారు, అందులో ఒకరు కాదు అందరూ కలిపే శపించారు. అంటే మహర్షి సంకల్పం, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది వాళ్ళ వాక్ అమోఘం గనక ఆ విధంగా పనిచేసింది. తచ్చుత్వా తేతి ఏమని చెప్పారంటే జనైష్యతి ఓ మంద ముసలం కులనాశనం, సమస్త కులాన్ని నశింపజేసేటువంటి ముసలం అంటే ఒక రోకలి పుడుతుంది అని శపించారు వాళ్ళందరూ. వెంటనే భయపడిపోయి చీర విప్పేటప్పటికల్లా సద్యోగర్భ ఫలంలాగా వచ్చిందండి ముసలం. అప్పటికప్పుడు నవమాసాలు మోయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఆ చీర విప్పగానే బయటపడింది ముసలం, అది కూడా ఇనప ముసలం. అప్పుడు వాళ్ళు బాధపడ్డారు. ఎందుకంటే మహర్షుల దగ్గర మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పరిహాసాలు హాస్యాలు చేస్తే ప్రమాదాలు చాలా ఉంటాయి. ఇక్కడ ఇంత మాత్రానికి వారు చెప్పించారు కనుక వారిని తప్పు అనకూడదు. వారు ముందు చేసిన అవినయ ప్రవర్తన కపటం దాని ఫలితం వాళ్ళు అనుభవించారు. ఇక్కడ వెంటనే వాళ్ళు దుఃఖితులై పై కులనాశనమైన ముసలం పుడుతుందన్నారు. చెప్పారు కానీ జరుగుతుందా అనడానికి లేదు, వెంటనే కనబడింది ఫలితం. అందుకు వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళి రాజైన ఉగ్రసేనుడి ముందు పెట్టి సిగ్గుపడుతూ చేసిన తప్పును ఒప్పుకున్నారు. వెంటనే ఉగ్రసేనుడు ఏం చేశారంటే తచ్చూర్ణయిత్వా ముసలం యదురాజస ఆహుక సముద్రశలిలే ప్రాస్యల్లోహంచాస్యావశేషితం. కృష్ణునికి చెప్పకుండానే అడగకుండానే ఒక ఆలోచన చేసేట్టు ఉగ్రసేనుడు. ఇది వచ్చింది ప్రమాదం. ఇందులో ఏ దశలోనైనా కృష్ణస్మరణ జరుగుంటే ఇంకో విధంగా ఉండేది. బాగుపడే యోగం ఉన్నప్పుడు కృష్ణస్మరణ జరుగుతుంది, తెలుసుకోండి. ఇక్కడ అంత కష్టంలో కూడా కృష్ణస్మరణ చేయలేదు అంటే వాళ్ళకి ఆ యోగం లేకుండా చేశాడు స్వామి. ఆయనే వాళ్ళ మనస్సులోకి రాలేదు, వాళ్ళు వచ్చి అవకాశం కల్పించుకోలేదు, రెండూ కూడా. అందుకు ఆయనకి చెప్పకుండానే ఎప్పుడైతే ఆ సలహానిస్తున్నాడో, ఏమిటా సలహా ఇచ్చారంటే ఈ ముసలాన్ని మీరు పొడిగా చేసేసి దాన్ని సముద్ర జలంలో కలిపేయండి అన్నారు. వాళ్ళు ఎంత పొడిగా చేసినా ఒక చిన్న ముక్క మిగిలిపోయిందిట. ఏం చేయాలన్నారు? ముక్కతో సహా పడేయండి దానిలో అన్నారు. పడవేశారు. ఆ విధంగా మొత్తం అది సముద్ర జలాల్లోకి వెళ్ళిపోయింది అనుకున్నారు వాళ్ళందరూ. కానీ ముక్క ఏదైతే ఉందో అదొక చేప కడుపులోకి ప్రవేశించిందిట, ఒక్క ముక్క. అప్పుడు ఒక చేపలు పట్టేటువంటి వారు ఆ చేపను పట్టినప్పుడు అందులో జర అనేటటువంటి ఒక జాలరెక్కి ఆ చేప దొరికింది. తీసి చూస్తే అందులో ఆ ములిక కనబడింది. చాలా పదునుగా బాగుంది, మంచి లోహంతో ఉన్నది అనుకుని ఇది దేన్నైనా ఒక జంతువుని వేటాడేటప్పుడు పనికొస్తుందని దాచిపెట్టుకున్నాడు మూలికని. ఇది జరిగినది. ఆ మిగిలినటువంటి పొడి అంతా కూడాను అక్కడ ఒక గడ్డిగా, తుంగగడ్డిగా మొలిచింది. అంటే పదునైనటువంటి గడ్డిగా ఆ ఒడ్డున ఒకవైపు మొలిచింది మొత్తం కూడా. అంటే ఎలాంటి నిర్మాణం జరిగిందో చూడండి. కాలం యొక్క ప్రభావం ఎంత గట్టిది. మనం ఎన్నాళ్ళు జాగ్రత్తగా వింటే ఎక్కువ వివరణ దీనికి ఇవ్వక్కర్లేదు. కాలం పరమేశ్వరుని యొక్క స్వరూపం, దాని ప్రభావం ముందు ఏ ఒక్కరూ నిలబడలేరు. ఎవరి అహంకారాలైనా, ఎవరి సాధనలైనా, మేము సాధిస్తున్నామనే భావాలైనా కాలం ముందు తలవంచవలసిందే. కాలోస్మి లోకక్షయకృత్ ప్రబుద్ధ. అటువంటి కాలస్వరూపుడైన పరమాత్మ యొక్క సంకల్పం చేత ఇదంతా జరుగుతున్నది. ఇది ఇలా ఉంటూ ఉంటే మళ్ళీ యథాప్రకారం జరుగుతోంది రాజ్యపాలన ఇత్యాదులు. పరమాత్మకి తెలియదు అనుకున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే మేము దగ్గరికి వెళ్ళి ఆ పని చేసామన్నా ఆయన 2 మందలించేవాడు. ఆయన మందలిస్తే పాపం పోతుంది, అదొకటి. మహాత్ములకు తిట్టు తిట్టారంటే చేసిన పాపం పోతుంది. వాళ్ళచే తిట్లు తినకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే పాపం పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇన్ని రకాలుగా ఉంటాయి. మొత్తానికి ఈ సమయంలో వసుదేవుని వద్దకు నారద మహర్షి విచ్చేశారు. పైగా ఒకసారి అనేక మార్లు వస్తున్నారు. కానీ ఈ సందర్భానికి ఒక ప్రత్యేకం ఉన్నది. అసలు నారదుడు ఎక్కువ సమయం ద్వారకలోనే గడుపుతూ ఉన్నాడన్న విషయం చెప్పుకున్నాం కదా. దాని సుఖయోగిందుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. గోవింద భుజగుప్తాయాం ద్వారవత్యాం కురుద్వహ అవాత్సీన్ నారదో భీక్ష్ణం కృష్ణోపాసన లాలసహ. కొన్ని పదాలు, ఈ లాలస శబ్దాలు ఎన్నెన్నున్నాయి వెతకాలండి ఇందులో.
కృష్ణ దర్శన లాలసహ, అది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కృష్ణోపాసన లాలసహ, కృష్ణుణ్ణి ఉపాసించడం అనే లాలస కలిగినటువంటి వాడు నారదుడు. అందుకే నిరంతరం ఆయన ద్వారకు వస్తూనే ఉన్నాడు. ఒకసారి వసుదేవుడు ఉన్న చోటుకొచ్చాడు. ఆ సమయంలో వసుదేవుడు ఏకాంతంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. వెంటనే ఆయన వచ్చాడు. ఎప్పుడో పాదములు కడిగి సేవ చేసి వసుదేవుడు అడుగుతున్నాడు, పరమాత్మ కృష్ణుడని నాకు తెలుసు, కానీ గత జన్మల వాసన ఏమిటో కానీ ఆయన్ని పుత్రభావంతోనే చూస్తున్నాను తప్ప బ్రహ్మమని తెలిసి కూడా బ్రహ్మభావన నిలబడట్లేదు నాకు. ఇది ఒక చిన్న రహస్యమైన అంశం అండి. ఇవన్నీ కూడా అహంకిల పురాణంతం ప్రజార్థో భువిముక్తిదం అపూజయన్న మోక్షాయ మోహితో దేవమాయయా. మాయ చాలా గట్టిది. పరమాత్మ ముక్తినిచ్చేవాడు, ముక్తి దొరికే వరకు శాంతి లేదు. కనుక శాంతి అయిన ముక్తినిచ్చేటువంటి ముకుందుని సాక్షాత్కరింపజేసుకుని కూడా మాయచే మోహితున్నై పుత్రుడిగా కమ్మని అడిగానే తప్ప ముక్తి నిమ్మని అడగలేదు నేను. కనుకని ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, మోక్షం కావాలంటే ఏం చెయ్యాలి, ఎటువంటి సాధన చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు నారదుడు బోధ చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా కలిపితే ఒక గీత అవుతుంది. కానీ క్లుప్తంగా మనం ఇంతవరకు చెప్పుకున్న అంశముల యొక్క సారమే ఇక్కడ కూడా ప్రస్తావన చేయబడుతోంది. గనక మనం జాగ్రత్తగా విన్నట్లయితే పురంజనోపాఖ్యానకు ముందు ఒక వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం, ప్రాచీన బర్హి వృత్తాంతం. అదే సమయంలో భరతుడి యొక్క వృత్తాంతం కూడా ప్రస్తావన చేసుకున్నాం. జడభరతుడి తండ్రి పేరు గుర్తుందా? వృషభదేవుడు. ఆ వృషభదేవుడి యొక్క ప్రథమ పుత్రుడు జడభరతుడు. ఇంకా ఆయనకి సంతానం చాలామంది ఉన్నారు అని చెప్పుకున్నాం. అందులో కొంతమంది రాజ్యపాలన చేశారు, కానీ ఒక 9 మంది మాత్రం పూర్తిగా అవధూతలైపోయారు. మరి వృషభేశ్వరుడు ఎటువంటి మహానుభావుడు అండి. అందుకే ఆయన పుత్రుల్లో వీరు అటువంటి లక్షణం. జడభరతుడు ఏం తక్కువ, 3 జన్మల్లో ముక్తి పొందినటువంటి వాడు. 3 జన్మల ప్రారంధం అనుభవించి ముక్తిని పొందాడు. ఆ విశేషం అంతా ఒక్కసారి స్మరణకు తెచ్చుకోవాలి. కొంతమంది అవధూతలు వెళ్ళిపోయారు అన్న విషయం కూడా అప్పుడు చెప్పుకున్నాం. వాళ్ళ పేర్లు ఒక్కసారి చెప్పుకుంటే ఆ కవి ఇవి అప్పుడు కూడా ఒకసారి స్మరించడం జరిగినది. మరొకసారి స్మరించుకుందాం. కవి, హవి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రుమిలుడు, చమసుడు, కరభాజనుడు, వీళ్ళని నవయోగులు అని అంటారు. ఇక్కడ ఈ నవయోగుల విషయం నారదుల వారు ఇక్కడ ప్రస్తావన చేశారు. ఈ నవయోగులు ఒకప్పుడు మిథిలా నగరానికి వెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని బోధించారు జనకునికి. అప్పుడు జనకుడు ఎవడయ్యా అంటే నిమిచక్రవర్తి. అప్పటి జనకుడు అంటే రామునికి కూడా పూర్వీకుడు అయినటువంటి వాడు, ప్రథమ చక్రవర్తుల్లో ఒకడు. ఆ నిమిచక్రవర్తికి వీరు తత్వజ్ఞానాన్ని ఉపదేశించారు 9 మంది. ఆ 9 మంది చెప్పిన తత్వ ఉపదేశాన్ని నీకు చెప్తున్నాను నాయన అంటూ నారదుల వారు ఇక్కడ వసుదేవునికి అత్యద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు ఇందులో విశేషించి. అయితే ఇవి కానీ జాగ్రత్తగా తెలుసుకుంటే ఒక్కొక్కడు చెప్పినట్టు కనబడుతుంది. కానీ అందరూ కలిపిన హృదయం ఏమిటి అంటే బ్రహ్మమును భక్తితో పట్టుకున్నవాడే బ్రహ్మమేంటో తెలుసుకుని ఆ జ్ఞానంతో తరిస్తాడు. ఇది సారాంశమైనటువంటి అంశం. ఇందులో అనేక రకాల అద్భుతమైన విషయములు ప్రస్తావన చేయబడుతుంటాయి. మనం సాధారణంగా చెప్పుకునే కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అంటాం. దీన్ని కొంచెం మార్పుతో అదే శ్లోకం ఇక్కడ మొదట కవి అనేవాడు చెప్తున్నాడు. కరోతి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయే తత్. ఇదేనండి భక్తి అంటే. ప్రతి వాళ్ళని చదువుతుంటాం, వచ్చింది బాధ ఏంటంటే మనకు అన్ని శ్లోకాలు వచ్చు, స్పృహ ఉండదు. అదొక్కటే. శ్లోకాలను స్పృహతో చేయగలిగితే దానికి మించిన సాధన లేదు. నువ్వేం చేస్తున్నావో దాని మీద మనస్సు పెడితే అదే ముక్తి, ఇంకేం లేదండి. అది మనకి లేదు. ఇందులో చెప్తున్నది కాయేన వాచా మనసేంద్రియైర్వా. శ్లోకాలు నేను కూడా చూడకుండా చెప్పగలనండి, కావాలి వాట్సాప్లు కూడా పంపగలను. ఏం లాభమయ్యా, నువ్వు స్పృహలోకి తెచ్చుకో. ఇక్కడ శరీరంతో కానీ, మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, ఇంద్రియాలతో కానీ, బుద్ధితో కానీ నేను ఏవేవి చేస్తూ ఉన్నానో, పైగా పూర్వజన్మ వాసనలను అనుసరించిన స్వభావంతో ఏమి చేస్తూ ఉన్నానో అదంతా నారాయణాయేతి సమర్పయామి. ఇక్కడ అలా సమర్పించాలి అని చెప్పారు వాళ్ళు. సమర్పిస్తున్నాను అని ఋషులు మన కోసం మార్చారంతే. ఇక్కడ ఇంత చక్కగా ఒక బోధ చేశాడు. ఇక్కడ ఒక్కొక్కప్పుడు మనం అనుకుంటూ ఉంటాం బోధలంటే ఇది పెద్దగా ఉంటాయని. మనం రోజు వింటున్నవే లోపల రసం తెలియకుండా ఉంటుంది. దాన్ని చెప్పడమే పెద్ద బోధ. అది ఇప్పుడు మనకు తెలిసినటువంటి అంశం. ఇక్కడ ఇంకేం కావాలి? శృణ్వన్ సుభద్రాని రథంగపాణిర్జన్మాని కర్మాని చ యాని లోకే గీతాని నామాని తదర్థకాని గాయన్ విలజ్జో
విచరేదసంగ. ఇందాక డాక్టర్ గారు చదివిన పద్యానికి మాతృక ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇక్కడ ఈ శ్లోకంలోని. భగవాన్ యొక్క జన్మలు కర్మలు అంటే ఆయన అవతార వైభవాలని ముందుగా విని భావన చేస్తూ గానం చేస్తూ వాటి యందు ఆసక్తి కలిగి ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని విడిచిపెట్టి సంచరించడం అనేటువంటిదే ముక్తికి హేతువైనటువంటి మార్గము. ఇప్పుడు రెండవ మార్గం ఇవన్నీ కలుపుకుంటే తెలుస్తుంది. ఏవం వ్రత స్వప్రియనామ కీర్త్యా జాతానురాగో ధృత చిత్త ఉచ్చైః అసత్యథో రోదితి రౌతి గాయత్యున్మాదవన్ నృత్యతి లోకబాహ్యః. ఇలాంటి నియమం కలవాడే. ఎలాంటి నియమం? ఇప్పుడు చెప్పిన 2 శ్లోకములు సారం తీసుకోవాలి. ఇప్పుడు మన కోసం సారమే తీసుకుంటున్నామండి. మొత్తం శ్లోకాలు ఎలాగో చెప్పట్లేదు, ముఖ్యమైన ఎంపిక చేసుకుంటున్నాం. వీటిని మనసుని కళ్ళని తెరిచి విని ధన్యులమవుదాయి వాళ్ళ మనం. ఇలాంటి నియమములతో అంటే భగవత్కథాశ్రవణం చేస్తూ ఆ చేస్తున్న కాలంలోనే ప్రాపంచిక విషయాల నుంచి మరల్చే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆయనే చూస్తాడులేండి అని కాదు. ఇక్కడ ఆయన చెయ్యి పెట్టుకు పైకెత్తుతాడు, కానీ నువ్వు పైకి రావడానికి చెయ్యి ఎత్తాలి కదా. అది నువ్వు చెయ్యెత్తితే ఆయన చేయూతనిస్తాడు. నువ్వు చెయ్యెత్తకుండా నువ్వే ఎత్తవయ్యా అంటే చేయడు. తెలుసుకోండి ఇక్కడ. కనుక నువ్వు బయటపడాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ కోపాన్ని వదిలించుకోవాలని నిశ్చయంతో నువ్వు కొంత సహకరిస్తే కానీ ఆయన ఏం చేయడు ఇక్కడ. కానీ నేను ఇంకా కూరుకుపోతాను, నువ్వే లాగుతూ ఉండంటే ఆయనకేం పట్టిందండి ఇక్కడ. అందుకు గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అతడు నిరంతరం హరినామ కీర్తన హరికథాశ్రవణము చేత పరమాత్మయందు అనురాగం చేత ప్రాపంచిక అనురాగము నుంచి విముక్తుడై తన చిత్తము ఉచ్చస్థితిలోకి తీసుకువెళ్తాడు. ఉచ్చస్థితి అంటే ఉన్నత స్థితి. ప్రపంచంతో తిరుగుతున్నంతసేపు నీచ స్థితి, పరమాత్మను అంటుకున్నంతసేపు ఉన్నత స్థితి. ఒక్క మాట తెలుసుకుంటే చాలు, అది ఉచ్చస్థితి. అది వేగంగా జరుగుతుంది. ఎప్పుడు ఉచ్చస్థితి అంటే నిరంతర భగవన్నామ భగవత్కథ శ్రవణ స్మరణాదులతో తాదాత్మ్యం చెందినప్పుడు జరుగుతున్నది ఇక్కడ. అటువంటి వాడు ఆ ఆనందంతో ఒక్కొక్కప్పుడు నవ్వుతాడు, ఒకప్పుడు ఏడుస్తూ ఉన్నట్టు కనబడతాడు, ఇంకొకసారి గట్టిగా పాడుతూ ఉంటాడు, నాట్యం చేస్తూ ఉంటాడు. సరిగ్గా ప్రహ్లాదుడి కథ గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది ప్రతిదానికి. ఇంకోటి హవి అనేవాడు చెప్తున్నాడు, సర్వభూతేషు యత్పశ్యేత్ భగవద్భావమాత్మనః భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమ. నాయన భాగవతోత్తముడు అంటే ఏంటో చెప్తున్నాం. భాగవతోత్తముడు ఈ మాట వింటూ ఉంటాం. భాగవతుల్లో ఉత్తముడు అన్నాడు. ఉత్తముడు అంటే వాడిని మించిన వాడు లేడు, హయ్యెస్ట్ డిగ్రీ. భాగవతుల్లో ఉత్తముడు ఎవడో చెప్తున్నాను. అంటే ఉత్తముడు ఉన్నాడంటే మధ్యముడు నీచుడు కూడా ఉంటాడు. నీచుడు అనగానే శబ్దం ఏం లేదండి, కింద ఉన్నవాడని అర్థం. నీచ శబ్దాన్ని కూడా కింద ఉన్నవాడని అర్థం. కానీ ముందు ఉత్తముడిని చెప్తాడు, తర్వాత మధ్యముడిని చెప్తాడు, తర్వాత నీచుడిని చెప్తాడు. మనం ఎక్కడున్నామో తెలుసుకుని తర్వాత దానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇది ఇక్కడ ఉత్తములమే అయ్యి ఉంటే కిందకి దిగే ప్రయత్నం చేయకూడదు. అది ఇక్కడ గ్రహించవలసినది. ఇక్కడ అసలు నీచం కంటే ఇంకా నీచంగా ఉంటే ముందు నీచంకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు ఉత్తమ మధ్యమ అధమ 3 చెప్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటిగా ఉత్తమ భక్తుడు అంటే ఏంటి చూడండి. నిజంగా మనం భాగవత మార్గంలో ఉన్నామా, భగవంతుడు కావాలనుకుంటున్న వాళ్ళం దానికి తగ్గట్టున్నామా అనే ప్రశ్న వేసుకుంటే ఇవి అత్యంత శ్రద్ధగా వింటారండి. భగవంతుడే కావాలనుకున్నవాడు తప్పకుండా వింటారు. మొట్టమొదటి చెప్పాడు, సర్వభూతముల యందు భగవంతుని యొక్క తత్వాన్ని ఎవడు దర్శిస్తూ ఉంటాడో, అలాగే భగవంతుని యందు సర్వభూతములను ఎవడు దర్శిస్తాడో, అంటే సర్వభూతముల సత్తను ఉనికిని ఎవడు దర్శిస్తాడో అటువంటి వాడు ఉత్తమ భాగవతుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంటే సర్వ ప్రపంచమునందు భగవంతుని చూడాలి, ప్రపంచమంతా భగవంతుని యందు చూడాలి. ఇదే మాట భగవద్గీతలో స్వామివారు చెప్పారు. సర్వభూతాని చాత్మానం ఉన్నది కదా. సర్వభూతముల్ని తన యందు అంటే పరమాత్మ యందు, అదేవిధంగా పరమాత్మ యందు సర్వభూతముల్ని ఎవడు చూస్తాడో వాడే ధన్యుడు అని వివరించిన వైనాన్ని తెలుసుకుంటే వాడు ఉత్తమ భాగవతుడు. అంటే అది వెంటనే సిద్ధించిందండి. ఎంత కాదన్న ప్రపంచం అనగానే మీకు బయటికి కనబడే ఉపాధులే కనబడతాయి కనుక వాటికి రకరకాల లక్షణాలు అవలక్షణాలు కూడా ఉంటాయి కనుక ఒక దాని మీద రాగం, ఒక దాని మీద ద్వేషం కలుగుతూ ఉంటుంది. అందుకే ఏం చెప్పాడంటే భగవంతుని సత్తను అని ఒక మాట వేశాడు. సత్తా ఉనికిని అన్నాడు. ఇక్కడ కనిపించే ప్రతి దాంట్లోని ఒక చైతన్యం ఉంది కదా. చైతన్యం ఉంది కనుకనే అది మనకి వివిధ వ్యవహారాలతో గోచరిస్తుంది. దాన్ని చూడగలిగే శక్తిగా నీ లోపల ఉన్నవాడు వాడేగా. అయినప్పుడు అక్కడ ఇక్కడ చైతన్యముగా వాడైనప్పుడు ఇవన్నీ ఎవడి యందున్నాయి? ఆయన యందున్నాయి కనుక ఆయన యందు ఇవి, వీటి యందు ఆయన ఉన్నాడని తెలుసుకుని సర్వం సచ్చిద్రూపుడైన భగవంతుడే అని తెలుసుకుని ఇదే భగవతి వాసుదేవే అనేటువంటి మాటలో మనం మాటి మాటికి చెప్పుకున్నటువంటి అర్థం. వాసుదేవే భగవతి.
ఆ స్థితి పొందినవాడు ఉత్తమ భాగవతుడు. అది చెప్పారు కానీ అంత వేదిక అంటే అందుకే వాళ్ళని ఉత్తములు అన్నారు. ఇప్పుడు తెలిసింది కదా, అది వచ్చేస్తే వాళ్ళు మించిన వాడు లేడు, వాడు గొప్పవాడు. అటువంటి వాడు కొత్తగా ముక్తిని పొందవలసిన అవసరం లేదు. భాగవతోత్తముడు ముక్తుడే, ఇది తెలుసుకోండి. ఇక్కడ వాడు ముక్తుడే, వాడు ఉత్తమ భాగవతుడు. మన గోల్ అది. మనం వెళ్ళలేకపోవచ్చు కానీ వెళ్ళాలి అనుకోటే మంచిది. ఇక్కడ వెళితే బాగుంటుంది అనుకున్నా సరిపోతుంది. ఇక మధ్యమ భాగవతులు ఎవరు అంటే ఈశ్వరే తదధీనేషు బాలిశేషు ద్విషశ్చుచ ప్రేమ మైత్రీ కృపోపేక్ష యక్కరోతి సమధ్యమ. మధ్యమ భాగవతుడు అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. పరమాత్మపై అఖండమైన ప్రేమని, ఆయన భక్తులతో మైత్రిని, అజ్ఞానులపై దయని, భగవద్విరోధుల పట్ల ఉపేక్షాభావాన్ని కలిగి ఉండాలి. 4 జాగ్రత్తగా విన్నారా? సాధకులైతే తప్పకుండా వింటారు. ఇక్కడ విన్నాం కదా. ఇప్పుడు మరొక్కసారి ప్రేమ మైత్రి కృప ఉపేక్ష 4 భావాలు ఉండాలి. ఎవరి పట్ల? ఈశ్వరే ప్రేమ, పరమాత్మ యందు ప్రేమ, ఆయన యందు ప్రేమ. తదధీనేషు, ఆయన భక్తుల యందు మైత్రి. మూర్ఖులు చాలామంది ఉంటారు, వాళ్ళ గురించి తిట్టుకోవద్దు, వాళ్ళ పేరు దయ. అయ్యయ్యో ఈ జన్మ కూడా అవి అర్థం చేసుకుంటున్నారే, భగవంతుడి గురించి చెప్పినా అర్థం చేసుకోవట్లేదే అని ఒకానొక దయాభావం కలిగి ఉండాలంతే. ద్విషత్సు, ఈశ్వర ద్వేషులు ఉంటూ ఉంటారు, వాళ్ళ పట్ల ఉపేక్షాభావం. అందుకని వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. ఇక్కడ ఈ 4 భావాలతో ఉంటూ ఎవడు భగవంతుడిని స్మరిస్తూ ఉంటాడో వాడిని మధ్యమ భక్తుడు అంటారు. ఇక్కడ ఇప్పుడు ఉత్తమం చాలా కష్టం అనిపించింది, మధ్యమం అంత తేలిక అనిపించలేదు కదా. తర్వాత చూపిస్తున్నాడు, అర్చాయామేవ హరయే పూజాం యశ్రద్ధయే హతే నతద్భక్షేషు చాన్యేషు సభక్త ప్రాకృత స్మృత. ప్రాకృత భక్తుడు అంటే సాధారణ భక్తుడు, అత్యంత క్రింది స్థాయి వాడనే చెప్పుకోవాలి. వాడు ఎటువంటి వాడంటే అర్చా విగ్రహంలోని మాత్రమే భగవంతుని ఆరాధిస్తూ ఆయన భక్తులను కానీ ఇతరుల్ని కానీ ఇందాక చెప్పిన 3 భావాలతో కూడా చూడకుండా పరులుగా భావిస్తూ రాగద్వేషాలతో వెళ్ళిపోయేవాడెవడో వాడు సాధారణ భక్తుడు అని. దీన్ని బట్టి సాధారణ భక్తి లభించిన కొంత నయం, తర్వాత దానికి వెళ్ళి ప్రయత్నం చేస్తాం. సాధారణ భక్తి అంటే ఏంటి తెలిసింది కదా, భగవంతుడు అంటే విగ్రహాల్లో పటాల్లో ఉంటాడని పూజ చేస్తూ ఇతరులు అందరి పట్ల అయితే రాగము లేకపోతే ద్వేషము పెట్టుకోవడమే తప్ప మైత్రి కృప ఉపేక్ష ఇలాంటి భావాలు చూపకుండా ఎవడైతే ఉంటాడో వాడు ప్రాకృత స్మృత, వీడు సాధారణ భక్తులు. కనుక పాపం వాళ్ళని భక్తుడు కాదనలేదు, పూజ చేస్తున్నారు కదా, కనుక వాళ్ళని పాపం అనాలి. ఈ పుణ్యం ఎప్పుడో కొన్ని జన్మల తర్వాతనే తీసుకెళ్తుంది అని చెప్తూ, నేను దీన్ని బట్టి గ్రహించవలసిన అంశం ఏంటంటే సాధారణ భక్తి వచ్చిన తర్వాత మధ్యమ భక్తిలోకి వెళ్ళి ప్రయత్నం చేయాలి. మధ్యమ భక్తి వాడు ఉత్తమ భక్తులు అయ్యే ప్రయత్నం చేయాలి. ఇది సాధనాక్రమం, చక్కగా చెప్పాడు కదా. అందుకు శరీర ధర్మములతో జరుగుతూ ఉంటాయి తప్ప మన ప్రమేయంతో జరుగుతున్నా అనుకోవద్దు. ఆకలి దప్పిక మీరు అనుకుంటే వస్తుందా? తీర్చుకునే ప్రయత్నం మీది. ఆకలి దప్పిక ఒకదాని లక్షణం, అలాగే వేడి చలువ మరొకదాని లక్షణం. అంతేగాని ఇది నీ యొక్క స్వస్వరూపం యొక్క లక్షణం కాదని తెలుసుకొని ఆ స్వస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వం యందు మనస్సును ఆధానం చేసి అహంకారాన్ని నెమ్మదిగా విడిచిపెడితే సాధారణ భక్తుడు ఉత్తమ స్థితిలోకి వెళ్తాడు. అది ఎలాగో అంటే మన యొక్క ప్రారబ్ధముల బట్టి సుఖదుఖాలు కలుగుతూ ఉంటే వాటిని చలించకుండా ఉండడంలో మనం సాధన ప్రారంభించాలండి. ఇది నిజంగా చక్కటి స్టెప్స్ వేస్తున్నాడు ఇక్కడ. అయితే మనసు తెరిచి వినేవాళ్ళకి మాత్రం చాలా సులభంగా చక్కగా అందింది అనిపిస్తుంది. అలాంటి సార విషయములే ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. ఒకప్పుడు ప్రారబ్ధం బట్టి సుఖదుఖాలు ఇవన్నీ కలుగుతుంటాయి అనుకుంటూ తాను ఆవేశ కావేశాలకు లోను కాకుండా ఉద్రేకాలకు లోను కాకుండా సాక్షిభూతంగా చూస్తూ మహానుభావుడు ఈశ్వరుని యందు చింతన చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఈ శరీరంతో ఉపాధితో లభించిన అంశముల పట్ల అహంకరించడు. నా యస్య జన్మకర్మభ్యాం న వర్ణాశ్రమ జాతిభిః సజ్జతేస్మిన్నహం భావో దేహే వైస హరే ప్రియ. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ముత్యాల్లాంటి ముఖ్యమైన వాక్యాలే లేదా శ్లోకాలే ఎంచుకుని ఇక్కడ చెప్పడం జరుగుతోంది కనుక అందులో ఏదో ఒకటి ఎంచుకుందామని ప్రయత్నం చేయకుండా ఎంచుకున్నవన్నీ గ్రహించే ప్రయత్నం చేస్తే ఒకటో రెండైనా మనసులో మిగిలే ప్రయత్నం చేస్తాయి, తెలుసుకోండి. అందుకే అత్యంత ఏకాగ్రతను మీ నుండి ఆశిస్తూ సెల్ ఫోన్లతో ఆటలు ఆపేసి శ్రద్ధగా వినమని కోరుకుంటున్నాం. ఇక్కడ పుట్టుక చేత కర్మ చేత వర్ణం చేత ఆశ్రమం చేత ఇప్పుడున్నటువంటి విద్యార్థుల చేత అహంకారాన్ని విడిచిపెట్టాలి. నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా జాతిలో పుట్టాను, ఆ జాత్యభిమానం అలా పట్టుకున్న వాడు పతనమైపోతాడు, తెలుసుకోండి. ఇక్కడ
అయితే నువ్వు ఒక వర్ణంలో పుట్టినందుకు దాని ధర్మం నువ్వు పాటించడమే తప్ప తదహంకారం కూడదు. ఈ జీవుడు ఈ జన్మలో ఇది, గత జన్మలో ఎవడో, ఆ తర్వాత జన్మలో ఎవడో తెలియదు. అటువంటిప్పుడు దేనికి అహంకరించడం? తన యొక్క కర్తవ్యాన్ని చెయ్యడమే తప్ప ఉపాధి తాదాత్మ్యంతో అహంకరించరాదు. ఇది మాత్రం సాధన చేయాలి, హఠాత్తుగా రాదు, సాధన క్రమక్రమంగా చేయాలి. అటువంటి వాడు మాత్రమే ముక్తిని పొందుతాడు. ఈ మాటలను ఎప్పుడు వింటున్నాడు వసుదేవుడు? ఇప్పుడు కూర్చుని. అంటే ఆయనకి ఇన్నాళ్ల కృష్ణ సాంగత్యం చేత భగవంతుడు ఇంక రోజులు దగ్గరికి వచ్చేసాయని జ్ఞానాదేవహి కైవల్యం అని తెలుసుకొని జ్ఞానాన్ని ఉపదేశించడానికి నారదుణ్ణి ప్రేరేపణ చేశారు. చూడండి, కానీ యదోలా భగవంతుడిని పట్టుకుంటే భగవంతుడే తన రూపంతో కానీ తన భక్తుల రూపంతో కానీ, అంటే బ్రహ్మ అంతో బ్రహ్మవేత్త కూడా అంతే గనక బ్రహ్మవేత్తల ద్వారా జ్ఞానాన్ని అందించి ముక్తినిస్తాడు. ఉద్ధవుణ్ణి పంపించి తర్వాత తాను చెప్పి ఏ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని గోపికలకు అందించాడో అదేవిధంగా ఇక్కడ కూడా వసుదేవునికి బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తాడు. అది కానీ లేకపోతే మళ్ళీ పుట్టడం, మళ్ళీ పుత్రుడిగా అడగడం ఉంటుంది ఇక్కడ. ఇది ఆలోచించవలసిన లోతైన అంశం అండి ఇక్కడ, జ్ఞానాదేవై కైవల్యం. అటువంటి జ్ఞానం భగవంతుణ్ణి తన పుత్రుడనే భావంతో ప్రేమించిన గుణానికి, ఇది పరాభక్తి అనిపించుకోకపోయినా భగవంతుడిని పుత్రుడిగా పొందాను తృప్తి ఉంది. కానీ భగవంతుడు ఏమిటో తెలుసుకోవాలి. మనం సాధారణంగా భగవంతుడికి మనకి ఉన్న రిలేషన్ గురించి ఆలోచిస్తాం, భగవంతుడి వల్ల మనకు కలిగే ప్రయోజనం గురించి ఆలోచిస్తాం, కానీ భగవంతుడు ఏమిటో ఆలోచించం. అది అందువల్ల మనం భగవంతుడిని పొందలేకపోతున్నాం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్కడ తేడా వచ్చిందో గమనించారు కదా. ఇది మనం సరిగ్గా నరసింహావతార ఘట్టంలో అందరు దేవతలు స్తుతి చేసిన దానికి ప్రహ్లాదుడు స్తుతి చేసిన దానికి తేడా చెప్పాం. వాళ్ళు భగవంతుని ఎలా చూస్తున్నారంటే తమకున్న సమస్య ఏమిటి, అది పరిష్కరించడానికి భగవంతుడు ఎలా సహకరిస్తున్నాడు అని చూస్తున్నారు. అంటే వాళ్ళ దృష్టి తాము అనబడే దేహాదుపాదులను దాటలేదు, భగవంతుణ్ణి తమకొక ప్రయోజనం కలిగించేటటువంటి ఒకానొక మహాత్మునిగా మహిమ గలవానిగా చూస్తున్నారే తప్ప భగవంతుడిగా చూడట్లేదు. వాళ్ళదైన ప్రయోజనం అనే అద్దం నుంచి చూస్తున్నారు, కానీ అద్దం తీసి భగవంతుడిగా చూడటమే. భగవంతుడిని చూడగానే యథార్థ జ్ఞానం అంటారు, యథార్థాన్ని తత్వం అంటారు. అది తత్వజ్ఞానం. అది తెలుసుకోవాల్సినది ఇక్కడ, ఆ యథార్థ జ్ఞానం. ఈ విషయంపై ఆలోచన చేసుకుంటే చాలా తెలుస్తుంది. కనుక నేను నా ప్రయోజనం పక్కన పెట్టి ఆయనంటే ఏమిటో యథార్థంగా అర్థం చేసుకోగలిగితే ముక్తే. అంతవరకు భగవంతుని మీద ప్రేమ కలిగితే ఈ లోకం ఆ లోకం తిరుగుతూ ఉంటాం. పరాభక్తి అయితే మాత్రం ఆ బ్రహ్మజ్ఞానం పరమాత్మ అందించుతాడు. పైగా పుత్రుడిగా పొంది అది ఆఖరి జన్మ చేసుకున్న వసుదేవుడికి అది ఆఖరి జన్మగా పరిపూర్ణం చేయడం కోసం భగవానుడు చేసిన గొప్ప ప్రేరణ. ఇక్కడ ఇలా 10 మంది చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి. ముఖ్యమైనవి మాత్రం మనం ఎంచుకు తీసుకుని చెప్తున్నాం కనుక అందులో ప్రబుద్ధుడు అనేటటువంటి వాడు మరికొన్ని విశేషమైన అంశములు చెప్తూ ఉంటాడు. నాయన భగవంతుని ఆరాధన ఆయన పట్టాలి అంటే నువ్వు ఏ పని చేస్తున్నా, ఒక యజ్ఞం చేసినా, ఒక జపం చేసినా, ఒక తపస్సు చేసినా, ఒక సత్కర్మ చేసినా ఇదంతా నేను ఆయనకు అర్పిస్తున్నానని భావంతో చెయ్యన్నాడు. పెద్దవాళ్ళు పాపం మనకి నిత్యకర్మలు పెట్టేశారండి, అది కూడా స్పృహలో ఉండదు. ఇందాక చెప్పినట్లు వచ్చింది బాధ. అంతా చేసిన తర్వాత మనం తత్సద్బ్రహ్మార్పణమస్తు లేదా కృష్ణార్పణమస్తు అంటున్నాం, అనడం కూడా భావంతో అనాలి. ఇక్కడ మనం చేస్తున్న ఆరాధన కూడా స్పృహ పెట్టి చేస్తే అది కూడా మనల్ని తొందరగా బ్రహ్మజ్ఞానానికి హేతు అయ్యేలా చేస్తుంది. అందుకే ఇక్కడ ఇష్టం దత్తం తపో జప్తం వృత్తం యచ్చాత్మన ప్రియం దారాన్ సుతాన్ గృహాన్ ప్రాణాన్ యత్ పరస్మై నివేదనం, సర్వము నువ్వు అనుభవించే సర్వము కూడా ఈశ్వరునికి నివేదించుతూ ఉండు అంటూ ఇక్కడ మహర్షులు అవిర్హోత్రుడు, పిప్పలాయనుడు మొదలైన వారు అనేక రకములుగా తెలియజేస్తూ, నాయన వేదముల్లో అనేక కర్మలు చెప్పారు, ఆ కర్మలు చేస్తే ఫలితాలు కూడా చెప్పారు కదా. ఈ యజ్ఞం చేస్తే ఇది, ఈ జపం చేస్తే ఇది, ఆ ఫలితం చెప్పకపోతే ఒక్కడు చేయడు. అవునా లేదండి? విష్ణు సహస్రం చదివేక ఫలశ్రుతి లేకపోయి ఉంటే ఇంతమంది పారాయణ చేసేవారా అనేది పెద్ద సందేహం. అవునా లేదా? అని అందులో ఏ ఒక్క మాట అర్థమైనా ఫలశ్రుతి ముట్టుకోం తెలుసా. ఒక్క మాట అర్థమైనా సర్వవ్యాపకుడైన విష్ణువు దగ్గర మనస్సాగిపోతుంది, దామోదర నామం దగ్గర మనస్సాగిపోతుంది, నరసింహనామం దగ్గర మనస్సాగిపోయి రామో విరామో విరజో మార్గోనేయో నయోనయ అనగానే మనస్సు అక్కడ రమిస్తూ ఉంటే ఫలశ్రుతి వైపు ఎందుకు వెళ్తుందండి? మనకు భగవంతుల్లో రమించడం చేత కాక ఫలశ్రుతుల వైపు వెళుతున్నాం. అటువంటిప్పుడు ఫలశ్రుతి ఎందుకు రాయాలండి వ్యాసుడు? ఆయన మీదే పడదాం, మనం ఏం చేస్తాం ఇక్కడ? ఆయన ఫలశ్రుతి రాయకపోతే మేము మాత్రం పట్టించుకుంటామా ఏంటి? అసలు విష్ణు సహస్రమే పట్టించుకోం, అది వేరే విషయం. అలాగే వేదములు అనేక రకాల యజ్ఞాలు చెప్పబడుతున్న వేదోక్త కర్మలు అనుకున్నాం. అవి నిత్య, నైమిత్తిక, కామ్య అని 3 రకాలుగా ఉంటాయి వేదము చెప్పిన కర్మలన్నీ కూడా. అయితే వాటికి ఫలితాలు ఉన్నాయి. నిత్యకర్మైన సంధ్యావందనం చేసుకున్నా సకలం భద్రమస్తునతే అని అంటున్నాం కదా.
వాటికి ఫలితాలు ఉన్నాయి. ఆయు పృథివ్యాం ద్రవణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా అంటూ ఫలాలు చెప్తున్నాం. అయితే కర్మకి ఫలం మాత్రమే ప్రయోజనమా అంటే గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. కర్మ యొక్క ఫలం నైష్కర్మ్యమే నాయన అన్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ అంటే కర్మ అనేటటువంటిది మనకు ఏ కర్మ అవసరం లేని స్థితికి తీసుకెళ్ళాలి. అవునా లేదా అండి? ఇక్కడ బాగా కష్టపడ్డాం, చివరికి ఫలితం అనుభవించాం. కానీ ఫలితం అనుభవిస్తున్నప్పుడు కూడా కష్టపడాలని వాడు అనుకోడుగా. కానీ కష్టానికి ఫలం ఏమిటి? ఏ కష్టం లేకుండా ఉండడం. అలా కర్మకు ఫలం ఏమిటి? ఏ కర్మ అవసరం లేని స్థితి రావడం అన్నాడు ఇక్కడ. నైష్కర్మ్యం అది ఎలా వస్తుంది? నువ్వు ఫలాసక్తితో చేస్తున్నంతసేపు కర్మ కామమై, కామం కర్మమై అవిద్యలో అలా తిప్పేస్తూ ఉంటుంది. అందుకు ఏం చేయాలి అంటే అర్పితమీశ్వరే. ఎందుకయ్యి ఎంత చెప్తున్నామంటే ఈశ్వరుడికి అర్పించిన కర్మ నిన్ను బంధించదు, అలాగని ఫలం ఇవ్వదని చెప్పలేదు. ఒకవేళ నీ బ్రతుకు అవసరమైతే ఫలం ఇస్తుందే కానీ దానితో మోహం పడేటట్టు చెయ్యదు, అది క్రమంగా తరింపజేస్తుంది. మరి ఫలితం ఎందుకు చెప్పారంటే రోచనార్థ ఫలశ్రుతి. నీ చేత ఆ కర్మ చేయించడం కోసమని శాస్త్రం ఆ ఫలశ్రుతిని చెప్పిందే తప్ప కర్మకి ప్రయోజనం ఫలశ్రుతి మాత్రమే కాదు. అది తెలుసుకోండి ఇక్కడ. అలాగని రాదు అని చెప్పలేదు, కాదు అని చెప్పాడు. తెలుసుకోండి ఇక్కడ. మాత్రమే కాదు అన్నాడే తప్ప రాదు అనలేదు. ఇవాళ ఫలశ్రుతి అవసరం లేదంటే రేపు విష్ణు శాస్త్రం చదవం మనం. కానీ విష్ణు శాస్త్రం యొక్క ఫలము ఆ ఫలశ్రుతిలో చెప్పేటువంటి కన్యార్థి లభతే కన్యా, ధనార్థి ధనమశ్రుతే కాదు. ఇక్కడ విష్ణువు దొరకాలి. అక్కడ అది మొదట చదివితే కదా తర్వాత వస్తావు. కనుక కొన్ని ఫలాల్ని చూపిస్తుంది, ఫలాల్ని ఇస్తుంది, కానీ క్రమంగా దాని ప్రయోజనాన్ని తెలుసుకుని తరించడం కోసమే ఇవి ఏర్పాటు చేయబడ్డాయి అని కర్మల్ని తెలుసుకుని కర్మలను ఆచరించు. కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం చెప్తూ భాగవత ధర్మములు పలు విధాలుగా బోధించినటువంటి ఆ మహాత్ములకు నమస్కారం చేసుకుంటూ వాళ్ళు చెప్పిన మరొక్క మాటతో తర్వాత కథలోకి వెళదాం. ధనంచ ధర్మైక ఫలం యతో వై జ్ఞానం స విజ్ఞానమనుప్రశాంతి గృహేషు యుంజంతి కళేవరస్య మృత్యుం న పశ్యంతి దురంత వీర్యం. అరే మృత్యువు గురించి ఆలోచించకుండా బతికేస్తున్నారే అందరూ అన్నాడు. మృత్యు అంటే మరణం ఒక్కటే కాదు, నాశనం. మృత్యుమనగా నాశనం. దేనికి? నువ్వు అనుభవిస్తున్న అన్నిటికీ నాశనం ఉంది. అవునా లేదా? ప్రతిదీ నశించిపోవడం నీ జీవితంలో ఇప్పటి వరకు కదిలిన జీవితంలో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. కానీ తెలుసుకోలేకపోతున్నాం. అందుకే మనం చేసే ధర్మం నుంచి జ్ఞానం తెలుసుకోవాలి, దాని నుంచి విజ్ఞానంలోకి వెళ్ళాలి. ఇది దాని యొక్క ప్రయోజనం. అంతేగాని ఆ ధర్మకార్యానికి ఎంత అవసరమో అంతే ధనము సంపాదించి ఆ మేరకు తృప్తి చెంది ఉండాలి. ఇది మొత్తం క్రమం చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా ఏమిటని. ధర్మం నుంచి తెలియవలసింది జ్ఞానం. ధర్మబద్ధమైన ఆచరణ వల్ల నీ స్వరూపం ఏమిటో, ఈశ్వరుడు అంటే ఏమిటో తెలియాలి. ఆ తెలిసింది సాధన చేస్తూ ఉంటే అది అనుభవంలోకి రావాలి. కనుక ధర్మం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి విజ్ఞానం. కనుక ధర్మం చెయ్యాలి కదా, చేస్తేనే కదా మూడు. కనుక ధర్మానికి కావలసినంత మేరకు ధనం సంపాదించు అన్నాడు ఇక్కడ. ధనం ధర్మం కోసమే సంపాదించాలి ఇక్కడ. కనుక ధర్మబద్ధంగా ధనం సంపాదించి ధర్మానికే వినియోగిస్తే అది భగవజ్ఞానానికి హేతు అవుతుంది. ఆ భగవజ్ఞానం భగవద్ అనుభవానికి హేతు అవుతుంది. అది చెయ్యకుండా మృత్యువు గురించి ఆలోచించకుండా సమయం వ్యర్థం చేస్తున్నారే మానవులు అన్నారు ఇక్కడ. అంటే ధర్మాచరణ చెయ్యని వాళ్ళందరినీ కూడా మూర్ఖుల కింద చెప్పాడు ఇక్కడ. ధర్మాచరణ కోసమే ధనము. ఇది మనం మొట్టమొదటి సూతులు వారు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటే దాన్ని ఒక్కసారి చివరి రోజును గుర్తు చేస్తున్నాడు అనుకుందాం ఇక్కడ. ఈ విధంగా అనేక రకాలైన భావాలు చెప్పి అతనికి ధ్యాన విధిని మొదలైనవి బోధించి మహానుభావులైన 9 మంది నవయోగులు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయారు. నవయోగులు ఒక్కొక్కరిది విడివిడిగా ఒక్కొక్క ఉపదేశం అండి. అదంతా పట్టుకుంటే అదొక గ్రంథం అవుతుంది ఇక్కడ. భాగవతం అనేక గ్రంథాల కలయిక. శృతిగీతలు ఒక గ్రంథం. ఇవాళ నవయోగులు ఉపదేశం అత్యంత క్లుప్తంగా కొద్ది నిమిషాల పాటు చెప్పుకున్నది ఇది ఒక గ్రంథం. దీన్ని ఇలా బోధించి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో వసుదేవుడికి పరమాత్మ అంటే ఏమిటో స్పష్టమైన విషయం తెలిసింది. ఎందుకంటే భగవంతుడు సచ్చిదానందుడు మాటలందరూ వింటూ ఉంటాం, కానీ దాని యొక్క అనుభూతి మనకి తెలియాలి అంటే మాత్రం భగవద్ అనుగ్రహం కావాల్సిందే. సృష్టిలో అనేక మాటలు చూడండి, చాలా మార్లు వింటూ ఉంటాం మనం, కానీ వయస్సు అయిపోతుంటుంది. ఇప్పటికి 1,00,000 సార్లు వింటాం, కానీ ఎప్పుడో దాని యొక్క అసలు పట్టు ఏదో హృదయానికి తగులుతుందండి. నువ్వు 90 ఏళ్ల నుంచి వింటున్న మాట కూడా 97 అసలైన అర్థంతో నీ హృదయానికి తాకవచ్చు. అప్పుడు నీ బ్రతుకు మారిపోతుంది. అది తెలుసుకోవాల్సింది. కానీ అందరూ సచ్చిదానంద బ్రహ్మము అంటూ ఉన్నారు, వసుదేవుడు మాత్రం వినలేదు. ఆయనే స్తోత్రం చేశాడు అద్భుతంగా. ఆయనకి వేదాలు వచ్చు, ఉపనిషత్తులు వచ్చు, స్తోత్రాలు వచ్చు, అన్నీ వచ్చు. కానీ ఆ ముక్తికి హేతువైనటువంటి బ్రహ్మజ్ఞానం అనేది మాత్రం
ఇవాళ వారి ఉపదేశం ద్వారా స్వామి కలిగించి అది అనుభూతులకు తెచ్చేటప్పుడు వసుదేవుడి స్థితి ఒక ఉత్తమ స్థితికి వెళ్ళింది. ఎవరెవరిని ఎలా తయారు చేయాలో అలా తయారు చేస్తున్నాడు తాను వెళ్ళే లోపల పరమాత్మ. ఆడ తర్వాత ఒకసారి ద్వారకలోకి దేవతలందరూ వస్తున్నారు. ఈ దేవతలతో క్రిక్కిరిసిపోయిన ద్వారక, కానీ అందరూ చూడలేరు వాళ్ళని, ప్రచ్ఛన్న శరీరాలతో ఉంటారు వాళ్ళు. కానీ కృష్ణ పరమాత్మ చూడగలడు, కృష్ణుని చూడాలని వాళ్ళు వస్తున్నారు. అది తెలుసుకోవాల్సింది. వచ్చిన వాళ్ళల్లో అథ బ్రహ్మ ఆత్మజై దేవై ప్రజేశై ఆవృతోభ్యగాత్. బ్రహ్మదేవుడు తన పుత్రులతో అంటే సనక సనందనాదులతో నారదాదులతో, అదేవిధంగా దిక్పాలకులతో ప్రజాపతులతో వస్తూ, అదేవిధంగా శివుడు తన ప్రమదగణాలతో కూడా వచ్చాడు. ఇంకా వచ్చిన వాళ్ళు ఇంద్రుడు, ఇత్యాదులు దిక్పాలకులు, వీరందరూ కూడా విచ్చేశారు అక్కడికి. అలా వచ్చిన వాళ్ళందరూ కృష్ణ పరమాత్మను కలుసుకోవడానికి వచ్చారని తెలుసుకుని కృష్ణ భగవానుడు వారికి ఏకాంత దర్శనం ఇచ్చేట. దేవతలందరూ కృష్ణ పరమాత్మ ముందు కూర్చుని చూస్తున్నారు. ఎలా చూస్తున్నారంటే అతృప్త నయనాలతో చూస్తున్నారు అన్నారు. అంటే ఎంత చూసినా ఇంకా తనివి తీరట్లేదు. అయితే వాళ్ళకి ఒక్క సౌకర్యం ఉంది, రెప్పపాటు లేదు వాళ్ళకి, రెప్ప పడదు వాళ్ళకి. అందుకే రెప్పపాటు విరామం కూడా లేకుండా పరమాత్మను అలా చూస్తూ ఆనందిస్తున్నారు. అంత చూశారు కదండి, కొంచెం పక్క తల తిప్పుకోవట్లేదు. చూస్తూ ఉంటే కలిగే ఆనందం అలాగే అనుభవిస్తున్నారు. ఎందుకంటే కృష్ణం అద్భుత దర్శనం, కృష్ణుడు అద్భుత దర్శనుడు. ఆయన చూస్తూ ఆనందపరచులు ఉన్నారు. ఉన్నవాళ్ళు ఒక్కసారి స్వామిని స్తుతించారు. ఇక్కడ దేవతలు చేసిన స్తోత్రం చాలా విశేషం. వాళ్ళు కృష్ణతత్వాన్ని ఇక్కడ చెప్పడం ఉంది, చాలా అద్భుతం. స్వామి, నిన్ను చూస్తూ ఉంటే ద్వారకలో ఇంతమంది యదువంశం వారు, పైగా 16,008 మంది భార్యలు, ఒక్కొక్కరికి 10 చెప్పున సంతానం, మనవలు, ఇంత పెట్టుకున్న నువ్వు పెద్ద సంసారి వలే కనబడతావు. కానీ నిజానికి నీయంత వైరాగ్యవంతుడైనటువంటి మహానుభావుడు లేడు. వేటికి అంటకుండా వీటి మధ్య ఉన్నవే, అది చాలా గొప్పది. ఆయనకి అది అలవాటేట. ఎందుకంటే ఇంద్రియాలు, మనోబుద్ధులు, ప్రాణాలు ఇన్నిటి మధ్యన ఉంటూ వేటికి అంటకుండా నడిపించిన అలవాటు కనుక వీళ్ళంటి మధ్య ఉంటూ ఉన్నావు. ఎందుకంటే నీ తత్వమే అంటకుండా నిర్లేప, నిరంజన, నిర్వికార, నిస్సంగ అని శృతి చెప్తుందే. ఆ శృతులు ఉపనిషత్తు ఎలా వర్ణించిందో బ్రహ్మతత్వాన్ని అది యథాతథంగా చేసి చూపిస్తున్నావు స్వామి నువ్వు అని వివరిస్తూ, పైగా నువ్వు అవతరించిన పని చాలా అద్భుతంగా జరిగింది. నువ్వు 2 నదుల్ని ఈ భూమికి ఇచ్చావు. ఈ 2 నదుల్ని ఇచ్చేవయ్య నువ్వు. విభ్యస్త్వవామృత కథోదవస్త్రిలోక్యా పాదావనేజ సరిత శమలాని హంతుం ఆనుశ్రవం శృతిభిరంఘ్రిజమంగసంగై తీర్థద్వయం శుచిషదస్త ఉపస్పృశంతి. 2 రకాల గంగల్నిచ్చావు. ఒకటి నీ పాదము నుంచి ప్రభవించినటువంటి భాగీరథి. ఆ గంగానది మునిగిన ప్రతివారి యొక్క పాపాలని పోగొడుతున్నది, అటువంటి గంగానది. రెండవది ఏంటంటే, ఇంతకాలం నువ్వు ఆవిర్భవించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూపించినటువంటి లీలలన్నిటితో కూడిన నీ చరిత్ర అనే కథానది, ఈ కథా గంగానది. ఈ 2 ఇచ్చావు. పైగా ఆ గంగానదిలో మునిగితే పాపాలు పోతే పుణ్యలోకాలు వస్తాయి. కానీ నీ కథాగంగా నదిలో మునిగితే వాడు ముక్తిని పొందుతున్నాడయ్యా. మొత్తానికి 2 ఇచ్చావు. కానీ గంగాది నదుల్లో మునిగితే కానీ కృష్ణగద ఎందు రక్తి కలగదు, అది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ పాపం పోతే కానీ కృష్ణగదపై ఆసక్తి రాదు. మన అనేక మార్లు చెప్పుకున్న జబ్బు పడ్డ నాలిక్కి రుచి తెలియదు, పాపమంటిన హృదయానికి భగవత్కథలపై ఆసక్తి కలగదు. ఇది తెలుసుకోండి. వాడు తెచ్చి కూర్చోబెట్టిన నిద్రపోతాడే తప్ప తరించలేడు. ఇది కూడా గ్రహించవలసిన అంశం. ఇక్కడ పాపాసక్తం అయిపోయింది హృదయం. బతుకంతా పాపాలు ఆచరించి ఇప్పుడు మఠం వేసుకు కూర్చుంటే భగవత్కథ ఏం రుచిస్తుంది ఇక్కడ? అందుకు గ్రహించవలసిన అంశాల్లో ఇది కూడా. అందుకు 2 రకాల నదులు ఇచ్చావు స్వామి ఇక్కడ నువ్వు అని చెప్పి, నువ్వు భూభారాన్ని తొలగించవలసినది అన్నప్పుడు ప్రార్థిస్తే దిగవు నువ్వు. ఇప్పుడు వచ్చిన పని పూర్తయింది, తిరిగి రావయ్యా అని ప్రార్థించడానికి వచ్చాం. నీ పరంధామానికి నిన్ను రమ్మనమని ప్రార్థించడానికి వచ్చాం. అవతీర్య యదోర్వంశే బిభ్రద్రూపమనుత్తమం కర్మాణ్యుద్దామ వృత్తాని హితాయ జగతో కృతాః. ఉద్దామ వృత్తాన్ని అత్యంత ఉత్కృష్టములైనటువంటి లీలలు చేసావు నువ్వు. చేసి ఎందుకు? జగతః హితాయ, జగత్తు యొక్క హితం కోసం చేసావు. అలాంటి లీలలు శ్రవణ కీర్తనలు చేసేవారందరూ తరించిపోతారు. కనుక నీ అవతార ప్రయోజనం అయింది. కనుక స్వామి, యదువంశమును నువ్వు అవతరించి ఇప్పటికి చాలా కాలమైంది స్వామి. యదువంశేవతీర్ణస్య భవత పురుషోత్తమ శరచ్ఛతం వ్యతీయాయ 25 ప్రభో. ఇప్పటికి నువ్వు అవతరించి 125 సంవత్సరాలైంది స్వామి అన్నాడు. అంటే తర్వాత కూడా స్వామి ఉన్నాడు కనుక మొత్తం 126 ఏళ్ళు స్వామివారి యొక్క
అవతార కాలం అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయువు అనరాదు వాటికి, అవతార కాలం అని అనాలి అక్కడ. అంటే వేదము చెప్పినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయుష్యం. భాగవతం ఇతర పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఆ 126 ఏళ్ల వయస్సులో కృష్ణ పరమాత్మ మంచి యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నట్టు 126 ఏళ్ళు. అదొక ఆశ్చర్యకరమైన అంశం. అప్పటికి కూడా అలాగే ఉన్నాడు స్వామివారు. ఇది స్పష్టంగా మనకు భాగవతాదులు విష్ణు పురాణం మొదలైనవన్నీ చెప్తున్నటువంటి అంశం. కానీ కృష్ణుని వృద్ధుడిగా ధ్యానించడానికి అవకాశం లేదు స్వామివారు. చూడండి ఇక్కడ ఆయనకు జరలేదు, అది తెలుసుకోండి. ఇక్కడ ఆయన నిత్య యవ్వన శబ్దానికి తగినటువంటి వాడు, అప్రాకృత దివ్యమంగళ విగ్రహుడు కృష్ణుడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అక్కడ. కృష్ణస్థ భగవాన్ స్వయం కృష్ణస్థు లీలామయ. ఇలా నువ్వు అవతరించి దేవకార్యావశేషితం, దేవకార్యమంతా పూర్తి చేసేవి గనక నువ్వింకా తిరిగి రావాలి. పైగా విప్రశాపం తగిలినటువంటిది అయిపోయింది యదువంశం కనుక దాన్ని పూర్తి చేసి తిరిగి నువ్వు పరంధామానికి రావాలి అనగానే స్వామివారితో చెప్తూ నేను తప్పకుండా వస్తాను. ఎందుకంటే దేవతా ప్రేరణ ఋషి ప్రేరణ లేనిది సర్వవ్యాపకమైన బ్రహ్మము తనను తాను వ్యక్తపరచుకొనదు. ఈ వాక్యం చాలా ప్రధానమైన వాక్యం. ఋషుల ప్రేరణ దేవతల ప్రేరణ ఉంటేనే సర్వవ్యాపకమైన నిరాకార బ్రహ్మము సాకారముగా వ్యక్తమవుతుంది. మళ్ళీ వాళ్ళ ప్రేరణ ఉంటేనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. పిలిచేది వాళ్ళే, వెళ్ళమనేది వాళ్ళదే. ఇదే తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు వాళ్ళు చెప్పిన వెంటనే మహా మదంతో ఉన్నారయ్యా యాదవులందరూ. వాళ్ళు ఇంతవరకు ఓటమి లేకపోవడం వల్ల వాళ్ళని మించిన వాళ్ళు లేరు అనుకుంటున్నారు. కనుక ఆ అహంకారంతో వాళ్ళు వెళ్ళేటట్టుని ఏర్పాటు చేసి నేను త్వరలో వస్తాను మీరు వెళ్ళండి అన్నాడు. వెంటనే దేవతలందరూ నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళారు. ఆ తర్వాత కథ మొదలైంది. పరమాత్మ వాళ్ళందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు. ఇదిగో అనేక ఉత్పాతాలు ఈ మధ్య కనబడుతున్నాయి, మీరు పరిశీలించలేదు. కొన్ని అపశకునాలు దుర్నిమిత్తాలు గోచరిస్తున్నాయి. దీన్ని బట్టి మనకి ద్వారకకి ఏదో ప్రమాదం ఉంది అని సూచన లభిస్తుంది. కనుక మనం కొంతకాలం ఈ ద్వారకను విడిచిపెట్టి దివ్యక్షేత్రాలకు వెళదాం. పదండి, ప్రభాస క్షేత్రం దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ధన్యులమవుతాం. ఎందుకంటే ప్రభాస క్షేత్రం చాలా గొప్పది సుమా. చంద్రుడు అక్కడ పరమాత్మైన శివుని ఆరాధన చేసి పాపం వల్ల కలిగిన క్షయరోగాన్ని పోగొట్టుకున్నాడు. అదే సౌరాష్ట్రే సోమనాథంచ, అది ప్రభాస క్షేత్రం. అక్కడికి మనం వెళదాం అని వాళ్ళందరినీ అక్కడికి బయలుదేరి తీశాడు. అందరూ సర్దుకుంటున్నారు. ఉద్ధవుడు కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళాడు. ఒక్కడు వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు. మనం ఏంటంటే 41 రోజులు బాగా విన్నాం, అంతా పట్టేసింది అని ఒక రిలాక్సేషన్ వచ్చేసి చివరి రోజు వచ్చేటప్పటికల్లా ఏకాగ్రతని మనమే తగ్గించుకుంటాం. ఇది ఒక సైకాలజీ. ఇక్కడ వాళ్ళు అలా ఉన్నారని నేను అన్నాం, ఇది ఒక సైకాలజీ ఉంటుందని తెలుస్తుంది. కానీ ఇది చాలా అవసరమండి. ఇది లాస్ట్ వర్డ్, చివరి మాట. ఒక అవతారమూర్తి వెళుతూ వెళుతూ చెప్పిన చివరి మాటకి ఎంత బరువు ఉంటుందో గ్రహించే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ అంత లోతైన మాటలు ఇక్కడే. అందుకే ఆ చివరిది ఉందే అత్యంత ప్రధానం. అత్యంత ప్రధానమైన రోజు దాకా మనల్ని తీసుకువచ్చిన ఆ వల్లభ గణపతి పాదపద్మాలకు నమస్కారం చేసుకున్నాం. అత్యంత ప్రధానం ఈరోజు చివరి మాట అనే మాట తెలుసుకోవాలి. ఎన్నో మాట్లాడిన స్వామి వెళుతూ వెళుతూ మాట్లాడిన ఆఖరి మాటలు ఎంత గొప్పవై ఉంటాయి. అందులో పరమాత్మ ఎలా వినాలండి? మా స్వామిపై ప్రేమ ఉంటే నిజంగా అది భ్రాంతి కాకపోతే, నటన కాకపోతే ఎలా వినాలి? అక్కడ అలా విందాం. ఇక్కడ ఒక్కడు కూర్చున్నాడు స్వామి, దేవతలను పంపించేశాడు. నేను చూసుకుంటానన్నాడు. ఇంకా ప్రణాళిక నడుస్తుంది. ఉద్ధవుడు వెళ్ళాడు. స్వామి అని పాదాల మీద పడి, అతను చాలా తెలివైనవాడు, బృహస్పతి శిష్యుడు, మహాత్ముడు, మర్చిపోవు. దాన్ని కొత్తగా వినాల్సిందేం లేదు, తెలిసింది వంటబట్టి మిగలాల్సిందే ఉంది అంతే. దేవదేవేశ యోగేశ పుణ్యశ్రవణ కీర్తన సంహృత్యైతత్కులం నూనం లోకం సంత్యక్షతే భవాన్. నాకు బాగా తెలుస్తున్నదయ్యా, ఎందుకంటే సర్వశాస్త్రవేత్త కనుక చెప్తున్నాడు. నువ్వు తలంచుకుంటే విప్రశాపం సమర్థోపి ప్రత్యహన్నయదీశ్వర. ఆ విప్రులిచ్చిన శాపాన్ని నువ్వు తొలగించలేవా? సర్వసమర్థుడివే. అయినప్పటికీ నువ్వు ఆ పని చెయ్యకుండా ఉన్నావు అంటే మొత్తం ఎదుకులాన్నంతటిని సంహరించి ఈ లోకం నుంచి వెళ్ళాలి అని నువ్వు స్థిరమైన నిర్ణయం తీసుకున్నావు అని నాకు తెలిసిపోయింది. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ఏమిటంటే, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీ పాదపద్మాలు తప్ప నాకేమీ తెలియదు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేను ఈ భూమి మీద నిలబడలేను. కనుక నన్ను నీతో పాటు నీ పరంధామానికి తీసుకుపో. నాహం తవాంఘ్రికమలం క్షణార్ధమపి కేశవ త్యక్తుం సముత్సహేనాథ స్వధామ నయమామపి. నయమామపి, నన్ను కూడా తీసుకుపోవయ్యా అని
అనగానే పైగా నీతో నేను ఎన్ని రకాలుగా విహరించానో తెలుసు. శయ్యాసనాటన స్థాన స్నాన క్రీడాసనాదిషు. నీతో కబుర్లాడుతూ ఒకచోటే కూర్చుని తింటూ ఒకచోటే నిద్రిస్తూ నీతో కలిసి స్నానాలు చేస్తూ నీతో కలిసి ఆడుకుంటూ ఇలా తిరిగేనే. అటువంటి నిన్ను విడిచి నేను భక్తుణ్ణి ఎలా ఉండగలనయ్యా అని ఏడుస్తున్నాడు ఇక్కడ. అప్పుడు పరమాత్మ అతన్ని ఓదార్చుతూ గొప్ప మాట చెప్తున్నాడు. నేను ఎప్పుడైతే పాదం భూమి నుంచి తీసేస్తానో అప్పుడు కలి వ్యాపించిపోతాడు, జాగ్రత్త. కలి ప్రవేశించిపోయేటప్పుడు నా పట్ల స్పృహ కలగడం కూడా కష్టమే. అటువంటిది కలి యొక్క ప్రభావం అతి తీవ్రమైనటువంటిది. భవిష్యత్యచిరాస్సాధో కలినాపి నిరాకృతి. కొలది దినాల్లోనే కలి వస్తాడు. అసలు కలియుగం ప్రారంభమైంది. నా పాదముందన్న భయంతో వాడు రావట్లేదు, తెలుసుకో. ఇక్కడ నేను వెళ్ళిన తర్వాత వాడు వచ్చేస్తాడు. అందుకే నేనేం చెప్తున్నానంటే, ఈ కలియుగంలో ఈ భూమిపై నువ్వు ఎక్కువ కాలం ఉండరాదు, కానీ నువ్వు ఇంకా జీవించవలసిన ఆయువు ఉంది. కాబట్టి ఉన్నంతకాలం ఎలా ఉండాలో చెప్తున్నాను విను. కలియుగంలో మానవ ప్రవృత్తి ఎల్లవేళలా అధర్మంపై ఆసక్తి కలిగి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత చెప్పినా ఎంత విన్నా అధర్మంపై ఆసక్తి కలిగి ఉంటుంది. ఇది కలియుగ లక్షణం. పై కలి అంటేనే కలహం అని అర్థం. ఒకరికొకరు పడకుండా ఎప్పుడూ కొట్టుకునేదే కలి. అందుకే మనం ఎన్ని కలహాలు చూస్తున్నాం, ఎన్ని రకాలు చూస్తున్నాం. మధ్యలో ఎవడో కలియుగం అంతమైపోయింది అనుకుంటూ దానికోసం కొట్టుకుంటుంటారు. ఇన్ని కలహాలు చూస్తుంటే కలి ఎలా అంతమైంది? పుష్కలంగా పుష్టిగా ఉన్నాడు, తెలుసుకోండి. అంటూ నువ్వు ఎక్కువసేపు ఈ భూమి మీద ఉండకు. నీకు నేను చెప్తున్నది ఒకటే మాట. త్వంతు సర్వం పరిత్యజ్య స్నేహం స్వజన బంధుషు. నేను దక్కాలంటే ఒక్కటే మార్గం నాయన. నా వారు అనుకునే వాటి యందు, నావి అనుకునే విషయములు యందు స్నేహం పరిత్యజ్య, ఆసక్తిని విడిచిపెట్టు. అన్ని యోగాల కంటే గొప్పది అనాసక్త యోగం, తెలుసుకోండి. ఇక్కడ నువ్వు కర్మయోగం చేస్తావా, ధ్యానయోగం చేస్తావా, భక్తి యోగం చేస్తావా, ఏది అఘోరిస్తావో అఘోరించు. ముందు కావాల్సింది అనాసక్త యోగం. దాన్ని ప్రాక్టీస్ చెయ్యి. ఎంత కాదన్నా మనస్సు పడుతూ ఉంటుంది, తెలుస్తూనే ఉంటుంది ఏమి మిగిలేవి కావని. కనుక అనాసక్త యోగాన్ని ముందు మయ్యావేశ్య. ఎలాగయ్యా దాన్ని విడిచిపెట్టడం మహా కష్టం కదా అంటే, విడిచిపెట్టకు. ఒకటి విడిచిపెట్టు అంటే కష్టం. నన్ను పట్టుకో అని చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. చాలా అద్భుతమైన మాట. పరిత్యజ్య స్నేహం స్వజన బంధుషు మయ్యావేశ్య మనః. నా యందు మనస్సు పెట్టు అన్నాడు ఇక్కడ. ఎలా పెట్టాలి? కొంత భగవంతుడండి, కొంత ప్రపంచమండి. అవునా? అటు పోయి మళ్ళీ ఇటు పడుతుంటావు, జాగ్రత్త. ఎందుకయ్యా ఇక్కడ సమ్యక్ సమదృగ్విచర స్వగాం. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. నువ్వు ఈ భావంతో మసలితే కలియుగమైన నరకమైన నీకు ఆ కలి నరకం ఉండదు, తెలుసుకో. ఇక్కడ తన వారి యందు తన వాటి యందు స్నేహాన్ని పరిత్యజించి సంపూర్ణముగా అనన్య ప్రేమతో నా యందు మనస్సు లగ్నం చేసి సమదృష్టి కలిగి ఉండి, అంటే సుఖమైన దుఃఖమైన రాగమైన ద్వేషమైన నా వాళ్ళు అనుకుంటేనే కదా వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు నా మాట వినేయాలి. నీకు అడిగిన సంబంధం ఈ జన్మలో వీళ్ళు, తర్వాత జన్మలు ఎవరు? ఇవన్నీ తెలుసుకోగలిగితే పుత్రాదులు యందు కూడా అతి ఆసక్తి ఉండదు. ప్రతివాడు నా పిల్లాడు నా మాట వినట్లేదు, నీ మాట ఎందుకు వినాలి? వాడు నీకు కొడుకు గనక. ఏ జీవుడో వాడు నీకేం తెలుసు? అలాగని మాటలు చెప్పొద్దని చెప్పడం కాదు, దానితో బెంబేలు ఎత్తిపోయి ఆయుష్యుల్ని పాడు చేసుకోకూడదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మన వృధా ఎలా అవుతుందో ఆయుష్ తెలుసుకోండి ఇక్కడ. కేవలం అటువంటి వాడి చేది. అందుకే పరిత్యజ్య స్నేహం స్వజన బంధుషు మయ్యావేశ్య మనస్సమ్యక్ సమదృగ్విచర స్వగాం. బంధువులేముకనుకుంటారోనని భాగవతాన్ని కూడా విడిచిపెట్టిన వారు భగవంతుడిని ఎప్పుడు పెట్టుకోగలరో ఆలోచించుకోవచ్చు. ఈ శ్లోకంలో అంత చక్కగా చెప్పాడు ఇక్కడ. యదిదం మనసా వాచా చక్షుర్భ్యాం శ్రవణాదిభిః నశ్వరం గృహ్యమాణంచ విద్ధి మాయా మనోమయం. నువ్వు మరి కనబడుతున్న మనస్సు వాక్కు చక్షువులు అంటావే, అది కేవలం మాయ చేత ఏర్పడ్డేవే తప్ప అవి సత్యములు కావని తెలుసుకో, నిత్యములు కావని తెలుసుకో. అది ఎప్పుడు విచారణ చేస్తూ ఉంటే, అనిత్యం ఎప్పుడూ గుర్తుంటే నిత్యం నువ్వు పట్టుకుంటావు. కనుక స్మర నిత్యం అనిత్యతాం అన్నాడు. ఇది అనిత్యం అనే విషయం నిత్యం గుర్తుపెట్టుకో అని చెప్పగానే స్వామి చాలా గొప్పగా చెప్పావు. కానీ త్యాగం అనేది, త్యాగం అంటే ఇది అర్థం. త్యజ, అదే త్యాగం. త్యాగం అనేది కామాది వాసనలు అలవాటైపోయినటువంటి మానవులకు అంత తేలిక కాదు నాయన అని అడిగాడు. అంటే ప్రశ్న ఇప్పుడు తన గురించి కాదు, సర్వలోకహితం కోసం అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. ఆయనకేం చేయాలో చెప్పేశాడు స్వామి ఇక్కడ. వెంటనే కామాదులు పరిత్యజించి నన్ను పట్టుకుంటే నువ్వు ధరించుతావు అన్నాడు. ఎప్పుడో మార్గం బాగుంది, నేను ఆ పని చేస్తాను. కానీ ఆ కామాదులు పరిత్యజించిన మాట చాలా సులభంగా ఉంది, కానీ అది చెయ్యడం అంత తేలిక కాదు కదా అని అడిగాడు.
అవునాయన, అందుకే సాధన క్రమక్రమంగా మొదలవాలి అంటూ అక్కడి నుంచి మొదలు పెడుతూ ఎవడో నిన్ను తరింపజేస్తాడు అనుకోకు, నిన్ను నువ్వే తరింపజేసుకుంటావు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని మనకి ఏ కష్టం వచ్చినా ఒకడున్నాళ్ళు నేను చూసుకుంటాడు అనుకోవద్దు ఎప్పుడు. ఆత్మనో గురురాత్మైవ పురుషస్య విశేషతః యత్ప్రత్యక్షానుమానాభ్యాం శ్రేయోసావను నివిందతే. ఎప్పుడైనా సరే హితాహితాలు నిర్ణయించుకునేవాడు జీవుడే. వాడికి వాడే ఇది హితం అది అహితం అని నిర్ణయించుకుంటాడు. కానీ ఎవడి వల్ల వాడే తరిస్తాడు తప్ప ఎవడి వల్లో వీడు తరించడు. ఇది తెలుసుకో ఇక్కడ. వాడికి వాడే తరిస్తాడు. ఎందుకంటే గురువుగారు వచ్చి గొప్ప మాటలు చెప్పారండి, దానితోనే మనస్సు మారిపోయి సాధనలోకి దిగానండి అన్నారు ఒకరు. అప్పుడు గురువుకి వెళ్ళి దండం పెట్టద్దు. దండం పెట్టాలండి, కానీ గురువు ఏమంటాడో తెలుసా? ఏం లేదు, నేను చెప్పిన మాట పాటించేవి కనుక నువ్వు బాగుపడ్డావు అన్నాడు. అంతే కదా. రెండుకి ఎక్కడ తేడా ఉందో పరిశీలించారా? గురువుకేం పోయి చెప్పాడు, 100 మంది వింటారు, ఒకడు పాటిస్తాడు. గురువే చెప్తే తరించిపోతే 100 మంది తరించిపోవాలి కదా. మరి ఒకడే ఎందుకు తరించాడు అంటే వాడు బుద్ధి చెప్పిందిట, గురువుగారు చెప్పింది బాగుందని. కానీ అసలు గురువు ఎవరు? నీ బుద్ధి. నీ బుద్ధిని నీ గురువుగా మార్చి నీ బ్రతుకు బాగు చేసేవాడు అసలేరు గురువు. తెలుసుకోండి ఇక్కడ. అందుకని బ్రతుకంతా తన భజనలు చేయించుకుంటూ బానిసల్లా మార్చేవాళ్ళని గురువులు అన్నారు. తెలుసుకోండి ఇక్కడ. ఫోటోలు ఇచ్చేసి జపం చేసుకొని తరిచిపోతాను హామీలు, స్వర్గానికి నాకు దండం పెడితే నేను సంతకం పెట్టేస్తా వెళ్ళిపోతావంటే అంత తేలిక కాదు ఇక్కడ. అది నువ్వు సాధనలోకి తెచ్చుకోవాలి, సిద్ధి పొందాలి. కనుక నీవే నీకే అని ఇలాగ జ్ఞానాన్ని చెప్పగలిగిన మతం ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్కటి, దాని పేరు హిందూ ధర్మం. అంతేగాని 6 రోజులు పాపాలు చేసి 7వ రోజు పశ్చాత్తాపం చెందు ఫీజు కట్టేయి నీకు స్వర్గానికి సంతకం పెడితే పోతావనేది అసలు మతం అనే పేరు పొందడానికి కూడా అర్హత లేనటువంటి క్షుద్రభావం. తెలుసుకోండి ఇక్కడ. అది పట్టుకుని వేలాడుతూ ఇంత జ్ఞానాన్ని వెళ్ళిపోతున్న వాళ్ళు కలియుగ జీవులు అంటారు. అది తెలుసుకోండి. ఇది మంచి ఇంకేం లేదు ఇక్కడ గ్రహించవలసింది. ఎంత అద్భుతమైన మాట. ఆత్మనో గురురాత్మైవ పురుషస్య విశేషతః. అది మా కృష్ణుడండి, అంత గొప్పగా చెప్పాడు. చెప్తూ అక్కడి నుంచి తరించాలని బుద్ధి ఉంటే ప్రపంచాన్ని గురు రూపంగా బోధిస్తుంది అంటూ, ఒకప్పుడు మా పూర్వీకుడిని యదువు దగ్గరికి ఒక బిచ్చగాడు కనబడ్డాడు. ఎప్పుడూ ఆనందంగా ఉన్నాడు ఆయన. ఎందువల్ల ఆనందంగా ఉన్నావయ్యా అంటే, నేను జ్ఞానం ఉంది కనుక ఆనందంగా ఉన్నా అన్నాడు. అరే, వస్తువులు, సంపదలు, పదవులు, కిరీటాలు, వాహనాలు ఉంటే ఆనందంగా ఉంటాయి, ఇవన్నీ పోగు చేసుకున్నావు, మన మొహంలో ఎప్పుడు ఆనందం ఉండదు. ఇవేమీ లేవు, నువ్వు ఆనందంగా ఉన్నావు. అది బాధ. ఎందువల్ల వచ్చింది అంటే ఆనందం వాటిలో లేదు గనక. మరి దేంట్లో ఉంది? నువ్వేమిటో తెలిస్తే నేనేమిటో ఎలా తెలుస్తుంది? జ్ఞానం వల్ల. జ్ఞానం ఎలా తెలుస్తుంది? ప్రపంచం నేర్పుతుంది చూడన్నాడండి మహానుభావుడు. పంచభూతాల వల్ల నేర్చుకున్నానయ్యా. భూమి నుంచి సహనం నేర్చుకున్నాను, ఆకాశం నుంచి దేనికి అంటకుండా ఉండడం ఎలాగో నేర్చుకున్నాను, నీటి నుంచి అవతల వాడి దాహార్తిని తీర్చడానికి ఉండాలి అని నేర్చుకున్నాను. ఒక్కొక్కటి వాళ్ళగే చెప్తున్నాడు ఇక్కడ. ఆఖరికి పక్షి నుంచి నేర్చుకున్నాను, కొన్నిటి నుంచి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను, కొన్నిటి నుంచి ఎలా ఉండాలో నేర్చుకున్నాను. అలా 25 మంది నుంచి నేర్చుకున్నాను ప్రపంచంలో నేను ఇక్కడ. వీటన్నిటి నుంచి నేను నేర్చుకున్నాను. ఇవి మనం గతంలో చెప్పుకున్నవి. మొత్తానికి ఇన్ని నేర్చుకున్నాక మహానుభావ మీరెవరు అని అడిగాడు. ఇన్ని నేర్చుకున్న వాడు ఈ గురువులు ఆయనకి మాత్రమే ఉన్నారా? ఇది ఆలోచించండి. పంచభూతాల నుంచి ఆయన నేర్చుకున్నట్ట. పంచభూతాలు ఆయనకే ఉన్నాయా? మనకే ఉన్నాయి పంచభూతాలు. తేడా ఎక్కడొచ్చింది? ఆయన నేర్చుకున్నాడు, మనం నేర్చుకోలేదు. ఇది తేడా. కనుక భగవంతుడు గురువుగా ఎక్కడి నుంచే రాడు. భగవంతుడు జగద్రూపుడు గనక జగద్గురువుగా ఉంటాడు, జగద్రూపుడైన గురువుగా ఉంటాడు. నీలో శిష్య లక్షణాలు ఉంటే, శిష్య లక్షణం ఒక్కటే, తరించాలనే తీవ్రమైన తపన, కాలక్షేపం కాదు. టైం ఉంది కనుక వేదాంతం చెప్పండి కాదు, నేను తరించాలి, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది అని ఏడ్చేవాడు మాత్రమే జ్ఞానం పొందడానికి అర్హుడు. తెలుసుకోండి, ఎవడు కాడు ఇక్కడ. అలాంటి అర్హత కలిగితే భగవంతుడు ఎక్కడి నుంచో కాదయ్యా, ఈ ప్రపంచ రూపంలోంచి గురువై నిన్ను తరింపజేస్తాడు. వాడు ఎక్కడి నుంచి రావాలి? ఇది గ్రహించు. మీరెవరండి అంటే ఆయన మందహాసం చేసి తన అసలు స్వరూపాన్ని చూపించాడు. ఆయనే దత్తాత్రేయ స్వామి వారు అంటున్నాడు. దత్తుని మరొక రూపమైన కృష్ణ పరమాత్మ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దత్తాత్రేయుడు అవధూతయ్యి దేనికి అంటని జ్ఞానంతో ఉంటే అన్నిట్లో ఉంటూ అదే దత్తతత్వాన్ని అందించిన వాడు కృష్ణ పరమాత్మ. తెలుసుకోండి, కృష్ణునికి దత్తునికి భేదం లేదు. మీరు కృష్ణుని ఆరాధన చేస్తే రామోపాసన చేసినట్లు, కృష్ణుని ఆరాధన చేస్తే దత్తుని ఉపాసించినట్లు. కృష్ణారాధన నృసింహారాధన. సర్వ అవతారముల స్వరూపమే కృష్ణ. అది పరిపూర్ణుడిది. గ్రహించండి ఇక్కడ. కృష్ణావతారం పరిపూర్ణం అని చెప్పడానికి అది కారణం. ఈ విధంగా ఆ మహానుభావుడు చెప్పాడు ఆయన అంటూ, బద్ధుణ్ణయ్యాను ముక్తుణ్ణయ్యాను అనుకుంటారు కానీ ఇదంతా భ్రాంతి మాత్రమే. అసలు నీ లక్షణమే ముక్తం. నీ అంటే జీవుడు నిజానికి ముక్తుడే.
ముక్తి కొత్తగా రాదు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, కొత్తగా వచ్చింది మళ్ళీ పోతుంది. ఇవాళ వస్తే రేపు పోతుంది, ఇది లక్షణం. కనుక ఇవాళ నా ముక్తి వచ్చింది, ఖచ్చితంగా రేపు పోతుంది. ముక్తి కొత్తగా వచ్చేది కాదు, ఉన్నదే. బంధమే కల్పితం కానీ ముక్తి సహజము అన్నాడు ఇక్కడ. కల్పితమైన బంధం పోతేస్తే సహజంగా ఉంటావు. తాడు కల్పితం కనుక తీసేయాలి, నువ్వు కల్పితం కనుక కాదు కనుక ఉంచుకోవాలి. ఇప్పుడు తెలిసిపోయింది కదా ఇక్కడ. కనుక కట్టుకున్న తాడు నువ్వు ముక్తుడివే, తాడు తీసేసిన ముక్తుడివే. కనుక నువ్వు ఒక్కసారి ఆలోచించు. బంధితుడిని అంటున్నావు, దేనితో కలిపి బంధితుడిని అంటున్నావు? ఈ శరీరంతో కలిపి మాయలో ఉన్నానంటున్నావు. ఆ మాయా లక్షణములైనటువంటి అవిద్య మొదలైనవన్నీ అనుభవిస్తున్న శరీరాదులు. ఆ శరీరం నేను అనుకునే జీవుడు. కానీ వీటికి అతీతమైన స్థితిని ఆలోచించు, అర్థమవుతుంది. కనుక బంధ ముక్త ఈ రెండు కూడా భ్రాంతి స్థితులే సుమా. కనుక నా ముక్తి కలిగిందనే భావం కూడా వదిలేసిన వాడి నిజమైన ముక్తుడు అన్నాడు. ఇది చాలా రహస్యం అండి. మోక్ష సన్యాస యోగం అది వివరిస్తున్నాడు ఇక్కడ. మనం దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటే తప్పులేదు. పూర్వం గాడిదల్ని బట్టలు ఉతకడానికి వాటికి సహాయంగా వాడేవారట. వాటిని వాళ్ళు పెంచి పోషించే వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికల్లా వాటి కాళ్ళ దగ్గర కట్టినట్టు ఇలా చెప్పట్లు చిటికలు వేస్తారట. అది కట్టేశారు అనుకుంటుందట. మళ్ళీ పొద్దున్న అవగానే విప్పినట్టు చిటికలు వేస్తారట. విప్పేశారు అనుకుంటుంది. దాని కట్టు లేదు, విప్పి లేదు, అనుకుంటుంది అంతే. మనము అలాంటి వాళ్ళమే నాయన అన్నాడు. లేకపోతే వీడు నావాడు, వీడి నాది అనేది నువ్వు కల్పించుకున్నావు. కానీ ఏ విధంగా నీది అయ్యిందో చెప్పు. ఇక్కడ నువ్వు నాది అనుకోవడం వల్ల ఇవన్నీ పెట్టుకున్నావు. అదే నువ్వు ఆ నాది కాదు అనుకో, అయిపోయింది ఇక్కడ. ఈ విధంగా వివేకంతో తెచ్చుకోవాలి అని వివరిస్తూ, అటువంటి మహానుభావుడు గ్రహించినవాడు ప్రకృతి నుంచి ఎక్కడికో పారిపోనక్కర్లేదు. ఇందులో ఉన్న దీనికి అంటుకోకుండా ఉంటే చాలు. అది సాధ్యమానండి అంటే ఆకాశం అంతా వ్యాపించినా దేనికి ఎలా అంటుకోదో, సూర్యుడు జలంలో ప్రతిబింబిస్తున్న జలానికి ఎలా అంటుకోడో, వాయువు అంతా వీస్తున్నా దేనికి ఎలా లగ్నం కాదో, అటువంటి జ్ఞాని ప్రపంచంలో అందరితో అన్నిటితో తిరుగుతున్నా దేనికి అంటకుండానే బ్రహ్మభావనతో ఉంటాడు సుమా. ఆ జ్ఞాని స్థితి సర్వోత్కృష్టమైనది. అది తెలియడం కోసమే శాస్త్రాలు, పాండిత్యాలు, గ్రంథాలు పుట్టాయి, జ్ఞానం కోసం పుట్టాయి. అది కాకుండా ఆ శాస్త్రాలను దగ్గర పెట్టుకుని దాని మీద లేనిపోని చర్చలు చేస్తూ ఆ పద్యానికి ఆ పదానికి ఈ వ్యుత్పత్తి బాగుందా, ఆ వ్యుత్పత్తి బాగుందా, నా కొత్త థాట్ ఏమొచ్చిందంటే, ఇలాంటివి చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, నాయన శబ్ద బ్రహ్మణి నిష్ణాతో నా నిష్ణాయాత్ పరేయది శ్రమస్తస్య శ్రమఫలో యదేనమివ రక్షతః. ఇది ఎలాంటిది అంటే, పాలనివ్వని ఆవుని పెంచుకోవడం ఎలాంటిదో, జ్ఞానమివ్వనటువంటి శాస్త్ర పాండిత్యం పెంచుకోవడం అలాంటిదే నాయన అని వివరించాడు ఇక్కడ. అని చెప్తూ, పాలనీయని ఆవు, పరాధీనమైన శరీరము, దుష్టుడైన పుత్రుడు, సత్పాత్రుడు లేని దానము, నా గుణాలని వర్ణించని వాక్కు వ్యర్థము. ఎంత అందమైన మాట చెప్పారండి ఇక్కడ. గాం దుగ్ధదోహామసతించ భార్యాం దేహం పరాధీనమసత్ప్రజాంచ విత్తం త్వతీర్థీకృతమంగవాచం హీనాం మయా రక్షతి దుఃఖ దుఃఖీ. పాలనీయని ఆవు, పరాధీనమైన శరీరము, దుష్టుడైన పుత్రుడు, పాత్రుడు లేని దానము, నా గుణాలని వర్ణించని వాక్కు, ఇవి వ్యర్థం. ఇవి పెట్టు కూర్చున్నా అనుకోండి, ఊరికనే శ్రమే తప్ప దానివల్ల ప్రయోజనము లేదు. ఇది తెలుసుకో ఇక్కడ. అందుకు మొట్టమొదటి సాధన ఎలా చేయాలి అంటే, నిత్యనైమిత్తిక కర్మల్ని విడిచిపెట్టకుండా చేస్తూ ముందు నా గురించి వినడం మొదలుపెట్టాలి. ఆ వినేటప్పుడు సందేహ స్థితితో వినకూడదు. సందేహంతో వినడం వల్లే విషయాలు మన హృదయానికి పట్టట్లేదు. శ్రవణం సాధన ఎప్పుడవుతుందంటే శ్రద్ధతో విన్నప్పుడే. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. శ్రవణం ఆధ్యాత్మిక సాధనగా పరిణమించేది శ్రద్ధతో తప్ప కుతూహలంతోనూ ఇది కూడా చూసేద్దామని వింటే లాభం లేదు ఇక్కడ. అందుకే శ్రద్ధాళుర్మత్కథాశృణ్వన్ సుభద్రా లోకపావనీ గాయన్ అనుస్మరన్ కర్మజన్మచాభినయన్ముహు. నా కథల్ని శ్రద్ధతో వినడం, మాటిమాటికి నా అవతారాలని, లీలల్ని గానం చేయడం, స్మరించడం, ఆ చెప్పిన ధర్మముని జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయడం, ఇవి చేస్తూ ఉంటే వాడు ధన్యులవుతారు. అర్థకామాలు సేవించాలి, కానీ అది కూడా నా కోసమని సేవించు అన్నాడు. అవి అనుభవిస్తున్నా కృష్ణార్పణ భావంతో సేవిస్తుండు. అలా సేవిస్తే నాపై అనన్యభక్తి కలుగుతుంది. అలాంటి అనన్యభక్తి కలిగితే వాడికి సంఘం దేనితో ఏర్పడినట్టు? జాగ్రత్తగా వింటే టకీమని మీరే చెప్తారు. ఆయనతో. ఆయన ఎవడు? భగవంతుడు, సద్రూపుడు కదా. కానీ భగవంతుడితో సంఘం ఏర్పడితే ఎవరితో ఏర్పడినట్టు? సత్సంగం అన్నారు. ఇది సత్సంగం. భగవంతుడితో సంఘం ఏర్పడింది. ఏది సద్వస్తువో దానితో సంఘం ఏర్పడిపోయేది నీకు. అదే మాట్లాడుతున్నావు, అదే వింటున్నావు, అదే అంటున్నావు, అదే అనుకుంటున్నావు. కానీ సంఘం దేంతో ఉన్నట్టు?
ఆయనతోనే. ఈ సత్సంగం ఒక్కటి చేత ఏ విద్య లేని వాళ్ళు కూడా తరించిపోగలరు. చూడు, పాండిత్యాలతో తరించలేరు, శాస్త్రమీమాంసలతో తరించలేరు, ధనాలతో తరించలేరు, నా కర్మణ నా ప్రజయా ధనేన విడితేంతో తరించలేరు. సంఘం, ఆయనతో సంఘం చేసి తరిస్తారు. అలాంటి సంఘంతో తరిస్తారు అనడానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో చెప్పననైనా. ముఖ్యంగా మహానుభావులు అయినటువంటి వారు ఎందరెందరూ తరించిపోయారు. పాపాత్ములు కూడా సంఘం వల్ల తరించిపోతారు సుమా. కనుక సత్సంగం వల్ల తరిస్తారు. కనుక సత్తైన నాతో సంఘం ఇలా పెట్టుకోండి. ఎప్పుడు ఏర్పడుతుంది నా సంఘం? నాది వినడం, నాది గ్రహించడం, నాది స్మరించడం, గానం చేయడం, వీటి వల్ల. దీనివల్ల ఏ వర్ణం వారైనా, ఏ ఆశ్రమం వారైనా, స్త్రీలైనా పురుషులైనా కూడా తరించిపోతారు. అలా తరించిన వారిలో పశువులు కూడా ఉంటారు. ఎందుకంటే సత్తైన నాతో అనుబంధం పెట్టుకోవడం వల్ల ఆ సత్తు వాళ్ళ ఆత్మగా నేనే ఎరుక చేసి ముక్తినిచ్చాను. ఒక్క మాట తెలుసుకుంటే చాలు. సత్తైన పరమాత్మతో ఎరుక పెట్టుకుంటే ఆ సద్రూపుడైన పరమాత్మే మనలో ఆత్మయ్యి తానై ఉన్నాడు అని ఎరుకనిచ్చి ముక్తినిస్తున్నాడు. అలానే ఎందరెందరిని తరింపజేశానంటే వృత్రాసురుడు, ప్రహ్లాదుడు, వృషపర్వుడు, బలి, బాణుడు, మయుడు, విభీషణుడు మొదలైన రాక్షసులు తరించారు సత్సంగం వల్ల, సత్తైన నాతో సంగము వల్ల. మాటిమాటిగా తెలుసుకోవాలి. అదేవిధంగా సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, జటాయువు మొదలైనటువంటి జంతువులు తరించారు. అలాగే వణిజ వణిక్పథ, వాణిజ్యంలో ఉన్నవాళ్ళు తరించారన్నాడు. అంటే వ్యాపారవేత్తలు, తులాధారుడు ప్రమాణం మనకు ఒక్కొక్కరికి ఉదాహరణ చూపిస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా ధర్మవ్యాధుడు, కుబ్జ, వ్రజగోపికలు, అలాగే యజ్ఞపత్నులు, వీళ్ళందరూ సత్తైన నాసంగంతోనే తరించారు సుమా. కేవల భావమే అక్కడున్నది, కేవల భావం. కేవలేన హి భావేన గోప్యో గావో నగా మృగా ఎన్యే మూఢధియో నాగా సిద్ధా మామీయురంజసా. కేవల భావం, నాతోనే నిరంతరం మనస్సు పెట్టుకుని నేను తప్ప మరొకట్లేనటువంటి స్థితిలోకి వెళ్ళాక వాళ్ళు నన్నే పొందారు చూడు అని. ఒక్కసారి నీకు తెలుసు, నేను పంపించానుగా నేను ఎక్కడికి, వ్రజానికి. రామేణ సార్ధం మధురాం ప్రణీతే, నువ్వు అప్పుడు చూసేవాళ్ళని. నేను బలరాముడితో కలిసి ఆ మధురలో ఉన్నప్పుడు నేను పంపించాను వ్రజానికి. అక్కడ నువ్వు చూసి వచ్చావు. ఆ సమయంలో నేను మధురకు వచ్చాను విరహంతో. వాళ్ళ సంఘం ఇంకా ప్రబలిపోయింది నాతో. నేను తప్ప మరేదీ పట్టని సంఘంలోకి వెళ్ళారు. దాని చేత వాళ్ళు తరించిపోయారు. పైగా నేను వారి ముందు నా లీలన్నీ ఎందుకు చూపించానంటే వాళ్ళు నిరంతరం స్మరించుకోవడం కోసం నేను వాళ్ళకి అందించొచ్చాను ఇక్కడ. దానితో వాళ్ళు నిరంతరం వాటిని స్మరిస్తూ స్మరిస్తూ నాతో సంఘం ప్రబలం చేసుకున్నారు కనుక ధన్యులైపోయారు. అలాగా వాళ్ళు నిరంతరం నన్ను స్మరించడం చేత సముద్రంలోకి ప్రవేశించినటువంటి నదుల వలె సమాధి యోగాన్ని పొందారు సుమా. మత్కామా రమణంజారమస్వరూప విదో బలాహ బ్రహ్మమాం పరమం ప్రాపు సంగాత్ శతసహస్రసహ. అనేక విధములుగా సంగమే మన గతిని నిర్ణయిస్తుంది. ఇది ఎప్పుడు తెలుసుకుంటే చాలు. లోకంలో కూడా విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తాం కనుక మళ్ళీ పుట్టి వాటిని అనుభవిస్తున్నాం, అంతే, సింపుల్. వీటితో సంఘం వల్ల వీటిలో పడుతున్నావు, ఆయనతో సంఘం వల్ల ఆయన్ని పొందుతున్నావు. ఇదే ఇక్కడ. ఇది అన్నిటికంటే గొప్పదైన అంశము అని ఈ సంఘము గురించి చక్కగా చెప్తూ, ఇది కలగడం కోసం మొట్టమొదటిగా నా కథలు వినడం, నా మూర్తిని ఆరాధించడం, నా భక్తుల్ని దర్శించడం, నేనుండే క్షేత్రాల్ని సేవించడం, ఇవన్నీ కూడా ప్రాథమిక స్థితిలో చాలా అవసరమే సుమా. తర్వాత వీటి అవసరం లేకుండానే నన్ను పట్టుకోగలిగే స్థితి వస్తుంది అని చెప్తూ, ఒకప్పుడు సనక సనందాదులు బ్రహ్మ వద్దకు వెళ్ళి మాకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్పన్నట్ట. తెలియక కాదండి, నేను దానికే చెప్పుకున్నా. నిరంతర బ్రహ్మ చింతనలో ఉంటారు కనుక వాళ్ళు అదే వినాలనుకుంటారు. మన దగ్గరికి వచ్చారనుకోండి, బ్రహ్మం గురించి చెప్పంటారు. నాకు చెప్పడం చేత కాదంటే వాళ్ళే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు నిరంతర బ్రహ్మచింతన కనుక వాళ్ళు దాన్నే చూస్తారు, దాన్నే వింటారు, దాన్నే అంటారు. తదేవ అవలోకయతి అని చెప్పినట్లుగా అదే స్థితిలో ఉంటారు. అలా వాళ్ళు అడిగితే బ్రహ్మదేవుడు ఒక్కసారి చెప్దామనుకునేటప్పటికల్లా సృష్టికర్తన అహంకారం అడ్డు వచ్చి బ్రహ్మజ్ఞానం పలకలేదు. ఉపాధి అహంకారం అడ్డు వస్తే జ్ఞానం రాదు, ఇదొక్కటే. వెంటనే చెమట్లు పెట్టేసాయి. నిండు సభలో సనక సనందనాదులు అడిగితే జ్ఞానం చెప్పమనగానే ఉపాధి తాదాత్మ్యం రాగానే మరి రాలే. వెంటనే ఏం చేయాలో తోచలేదు. ఒక్కడు తోచింది. మొదటి నుంచి అలవాటు చేసుకున్నాడు ఒక్క పని, విష్ణు స్మరణ చెయ్యగానే ఎక్కడి నుంచో పెద్ద హంస ఎగురొచ్చిందిటండి అక్కడికి. పోల్చేశారు ఈ హంస ఎవరో. హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ. వెంటనే లేచి స్తుతి చేశారు. ఆ హంస చెప్పింది ఇక్కడ బ్రహ్మజ్ఞానాన్ని. బ్రహ్మతో సహా సనక సనందనాదులకి హంస చెప్పినది హంసగీత అనే పేరుతో మరొకటి.
ఉద్ధవుడి కృష్ణుడు చెప్తున్న ఉద్ధవ గీత 23 అధ్యాయాల గ్రంథం మనం ఇవాళ పూర్తి చేద్దామని సాహసంతో కూర్చున్నాం. ఏం పర్వాలేదు. మనం చెప్పుకున్న కపిల గీత, శృతి గీతలు, ఇంకా జడభరతుడు రఘుగణుడితో చెప్పిన మాటలు, వీటన్నిటి ఒక దగ్గరికి తెచ్చేస్తే అదే ఉద్ధవ గీత, మరొకటి కాదు. మొత్తం 10 స్కంధాల సారం ఉద్ధవ గీత. భాగవతం యొక్క సారం భగవంతుడు వెళుతూ వెళుతూ ఉద్ధవ గీత రూపంలో ఇచ్చారు. ఇక్కడ అంత గొప్ప విశేషమైన అంశం ఇక్కడ. కనుక దాన్ని అంతటిని మనం చెప్పుకోకపోయినా దాని ఆధారంగా అంతటిని ఒకసారి స్మరణ చేసుకుంటున్నాం. ఇక్కడ నాయన ప్రతివాడికి సత్వరజస్తమ గుణాలు ఉంటాయి. వాటి వల్లనే మానవుడు సత్వం ఉంటే ఇంద్రియ నిగ్రహము, శాంతము ఇలాంటివి చూపిస్తుంటాడు. రజోగుణం వచ్చినప్పుడు కామము, అహంకారము, మిడిసిపాటుతనంతో విజృంభిస్తుంటాడు. తమోగుణం ఉన్నప్పుడు క్రోధము, బద్ధకము, నిద్ర చూపిస్తుంటాడు. తెలిసిపోయింది కదా. తరించడానికి ఏం చేయాలి? త్రిగుణాతీతాన్ని పొందాలి. త్రిగుణాతీతాన్ని పొందాలి అంటే గుణములు 3 అంటిపెట్టుకున్నాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు నొదిలించుకుని ఒక్కడిని పెంచుకుంటూ వెళితే వాడు అక్కడికి చేర్చి వాడు వెనక్కి వచ్చేస్తాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ, ఇది తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఇది ఎలా అంటే ఏ ఊరు వెళ్ళాలనుకున్నా ఆ ఊరు బస్సు ఎక్కువ, అది ఊరు బస్ స్టాండ్లో దింపేసి వెళ్ళిపోతుంది. అందుకని ఇంటి దాకా వచ్చి రోజు నీతి తిరగదు అక్కడ. అలాగే సత్వగుణం కూడా త్రిగుణాతీతం వరకు తీసుకెళ్లడం వరకు పనికొస్తుంది తప్ప సత్వగుణమే మోక్షం కాదు. అందుకు మానవుడు ప్రయత్నంతో ఏం చేయాలంటే సాత్వికమైనవి సేవించడం మొదలుపెట్టాలి అన్నాడు. సాధకుడికి కావలసినవి సాత్వికమైన ఆహారం, సాత్వికమైన పనులు, సాత్విక విద్యలు, ఇవన్నీ చేయడం మొదలు పెడితే ఆ ఉద్బుద్ధమైన సత్వం వల్ల సత్వాత్ సంజాయితే జ్ఞానం గనక అలాంటి సత్వగుణం వృద్ధి చెందితే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభిస్తే మోక్షం లభిస్తుంది. సత్వగుణం వృద్ధి చెందడానికి చేయవలసిన పని పేరు ధర్మము. ఒకటే మాట చెప్పాడు, సాత్వికాన్యేవ సేవేత పుమాన్ సత్వ వివృద్ధయే తతో ధర్మ తతో జ్ఞానం యావత్ స్మృతి రపోహనం అన్నాడు ఇక్కడ. మొత్తానికి ధర్మాచరణ చేస్తూ ఉంటే సత్వగుణ అభివృద్ధి చెందుతుంది. ధర్మాచరణ అంటే రజోగుణ తమో గుణాలను నిగ్రహించుకోవడమే ధర్మాచరణ, అంతే కదండి. దేని వైపు పెడితే దాని వైపు మనసు వెళ్ళిపోతుంది. కానీ ధర్మం ఏం చెప్తుంది? అటు వెళ్ళకూడదు అని చెప్తుంది. అప్పుడు నువ్వు రజోగుణ తమో గుణాలు వెళ్లకుండా నియంత్రిస్తాం. అక్కడికి వెళ్లకుండా నియంత్రించడం అలవాటు అయిపోతే సత్వగుణం నిలబడిపోతుంది. అది నిలబడిపోతే క్రమంగా అది పరమాత్మ గురించి తెలుసుకునేట్టు చేస్తుంది. పరమాత్మక విషయమైన జ్ఞానం వృద్ధి చెందుతుంది. అప్పుడు ఈ సాధన ఎక్కడ జరిగింది? హృదయంలోనే. ఆ హృదయంలోనే త్రిగుణ వికారాలు ఉన్నాయి. ఆ హృదయంలోనే జ్ఞానం పుట్టింది. అప్పుడు ఏం చేస్తుందంటే వెదురు పొదలో పుట్టిన నిప్పు వెదురు పొదని కాల్చినట్లు నీ హృదయంలో పుట్టిన జ్ఞానం హృదయంలో ఉన్న సత్వగుణ సత్వతమో రజోగుణముల యొక్క వికారాల్ని పోగొడుతుందయ్యా అన్నాడు ఇక్కడ. తెలిసింది కదా. కనుక జ్ఞానం కానీ ఉంటే త్రిగుణాతీత స్థితి ఈ విధంగా జరుగుతుంది అంటూ ఈ భక్తి యోగ విధి నేను సృష్టి ఆరంభంలోనే వేదముల ద్వారా తెలియజేశాను. కాలంలో నష్టమవుతూ ఉంటే నాకు అభిన్నులైన భక్తులు నేను మళ్ళీ దాన్ని చెప్తూ ఉంటాం. అలా వస్తూ ఉంటుంది పరంపరగా అని. నాయన సత్సంగం గురించి చెప్పేటప్పుడు నాతో సంఘం కంటే ముందు నా గురించి చెప్పేవాళ్లతో, నా గురించి ఆలోచించే వాళ్ళతో, నన్నే నాకు తమని అర్పించుకునే వాళ్ళతో సంఘం పెట్టుకో. వాళ్ళు ఎప్పుడు నా గురించే చెప్తారు కనుక నాతో సంఘం ఏర్పడుతుంది. కనుక సత్సంగంలో 2 భాగాలు. సత్తో సంఘం పెట్టుకున్న వారితో సంఘం పెట్టుకోవాలి. అంటే సద్రూపుడైన పరమాత్మతో ఎవరు నిరంతరం రమిస్తూ ఆయన హృదయాన్ని అంకితం చేసి ప్రపంచాన్ని పరిత్యజిస్తారో అటువంటి వారితో సంఘం పెట్టుకుంటే సద్వస్తువైన నాతో సంఘం తర్వాత లభిస్తుంది అంటూ ఇక్కడ బోధించి తర్వాత విషయంలో భగవానుడు చెప్తున్నది సాధన మొదలుపెట్టేటప్పుడు క్రమంగా ప్రాణాయామాదులు యమనియమాలు బోధించాడు. ఇక్కడ మళ్ళీ ధ్యానయోగం పతంజలి చెప్పిన యోగం అంతా వస్తుందండి. అది మనం కొంచెం కపిలగీతలో కూడా చెప్పుకున్నాం. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాదులు చేస్తూ భగవద్ రూపమునందు మనస్సును అలా నిలబెట్టి మనస్సు రమింపజేయడం మొదలు పెడితే క్రమంగా కొన్ని సిద్ధులు వస్తాయి. తెలుసుకోండి, నిరంతరం భగవంతుని చింతన చేస్తుంటే తెలియని సిద్ధులు వస్తాయండి. అటువంటి వారు కొన్ని ముట్టుకున్నా వాడి రోగాలు పోతాయి. కానీ వాడిని రోగం పోగొట్టేనని చెప్పి దుకాణం పెట్టాడు వాడు. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే భగవంతుడి యందు ఉన్నాడు, వాడు ఇట్లేడు. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ అలాగా మహాత్ములకి కొన్ని సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు ఎలా వస్తాయో చెప్పాడు ఇక్కడ. ఒక్కొక్క రకమైన సిద్ధులు చెప్పాడు. కానీ నా యందు మనస్సర్పించినటువంటి మహాత్ములు నాపై పాటించిన యోగం వల్ల ఏ సిద్ధులను పొందుతున్నారో వాటిపై ఆసక్తి పెట్టరు అన్నాడు ఇక్కడ. అందుకే భగవంతుని సాధన చేసేవారు ఒక మాట అంటే జరుగుతుంది. అదేవిధంగా వారి సన్నిధులు మనకు శాంతి లభిస్తుంది. వారి వల్ల మనకు కూడా గ్రహదోషాలు తొలగిపోతుంటాయి. ఇవన్నీ కూడా వారు సాధన చేస్తున్నప్పుడు కలిగేటువంటి ఫలితం అంతే ఇక్కడ. అంతేగాని వాళ్ళు ఇది కలిగించాలని వాళ్ళు అనుకోరు, కలిగించేనని గర్వించరు. 2 కూడా వాళ్ళ లక్ష్యం అది. దాని అందే నిలబడి ఉంటారు నాయన.
వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకవేళ ఏవైనా సిద్ధులు వాళ్ళకు ఉన్నట్టు తెలిస్తే అంతరాయాన్ వదంత్యేత, వాటిని సిద్ధికి అంతరాయములుగా భావిస్తారు, అంటే విఘ్నములుగా భావిస్తారు. కనుక సిద్ధులు పరమసిద్ధికి విఘ్నములు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. మనకు సాధన చేస్తూ ఉంటే లభించే కొత్త కొత్త మహిమలు ఉన్నాయే, అవి అసలు పరతత్వాన్ని తెలుసుకోవడం విఘ్నములుగా ఉంటాయి కనుక వాళ్ళు వాటిని పట్టించుకోకుండా వెళుతుంటారు. కానీ సిద్ధులతో ఆగిపోతే మాత్రం వాడు పరమసిద్ధి అయిన ముక్తిని పొందలేడు సుమా. దీన్ని చాలా అద్భుతమైన ఉదాహరణలతో స్వామి వివరించారు. ఇలా చెప్తున్నటువంటి స్వామివారు జ్ఞానం గురించి చెప్తూ, జ్ఞానులకి నేను తప్ప మరొకట్లేదు. ఎందుకు భక్తిలో ఏం చెప్పాడు? వాళ్ళకి నేను తప్ప మరొకట్లేదు, జ్ఞానులకి నేను తప్ప మరొకట్లేదు. అయితే వాళ్ళని సగుణ సాకార లీలామూర్తిగా వాళ్ళు పట్టుకుంటారు, నిర్గుణ బ్రహ్మముగా వాళ్ళు పట్టుకుంటారు. ఎలా పట్టుకున్న బ్రహ్మమనే కదా. కానీ నేను తప్ప మరేది పట్టనటువంటి వాళ్ళు గొప్పవాళ్లే. అటువంటి జ్ఞానిగాని ఉంటే వాడికి నాకు భేదం లేదు. ఇది చెప్పాడు ఇక్కడ. జ్ఞాన విజ్ఞాన సంసిద్ధ పదం శ్రేష్టం విదుర్మమ, జ్ఞానీ ప్రియతమోతో మే జ్ఞానేనాసౌ బిభర్త్యమాం. జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు సుమా. నా గురించి స్పష్టంగా తెలిసిన జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. అటువంటి మహాత్ముల చరణారవిందములు చాలా గొప్పవి, వాటిని పట్టుకున్నవారు నన్ను పట్టుకున్న వాళ్ళే అని వివరాన్ని చెప్తూ, అటువంటి జ్ఞాని నాకు ఇష్టుడు. జ్ఞానం కంటే గొప్ప వస్తువు ప్రపంచంలో లేదు సుమా. తపస్సులతో, తీర్థంతో, జపంతో, దానంతో, వేటితోనూ పొందలేని పవిత్రత జ్ఞానం వల్ల కలుగుతుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. పరమాత్మ చెప్పిన మాట ఇక్కడ. ఒక్కసారి మనం ఇవాళ కూర్చున్నామే, ఎంతసేపు పరమాత్మ అనే జ్ఞానం విన్నాం కదా అందరం. 100 తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చిందండి. ఎలా విన్నా జ్ఞానానికి అంత శక్తి ఉంది అని జ్ఞానం యొక్క వైభవాన్ని చెప్తూ మరొక మాట అన్నాడు. ధర్మో మద్భక్తి కృత్ ప్రోక్తో జ్ఞానంచ ఏకాత్మీయ దర్శనం గుణేష్వంగో వైరాగ్యమైశ్వర్యం చాణిమాదయ. ఒక్క మాట చెప్తున్నాను, నాపై భక్తిని కలిగించేదే ధర్మం. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోండి. ధర్మం ఎంతో చేశానండి, ఏం లాభం? ఆయన మీద భక్తి కలిగిందా? లేదు, అయితే వేస్ట్. చూసారా, ధర్మం యొక్క ప్రయోజనం ఆయన యందు భక్తి కలిగించాలి. సంపాదనల ప్రయోజనం ఆ ధర్మాన్ని పాటించడం. చూడండి ఇక్కడ, ధర్మాన్ని పాటించడం కోసం లోక సంపాదనలు, ధర్మం ప్రయోజనం ఆయన భక్తి కలిగించాలి. కనుక ధర్మో మద్భక్తి కృత్ ప్రోక్త, నా యందు భక్తి కలిగించేదే ధర్మము. అంతటా ఒకే పరమాత్మను అనుభవానికి తెచ్చేదే జ్ఞానము. విషయాలపై అనాసక్తియే వైరాగ్యము. తెలిసింది కదా ఇది. అలా భగవత్ సాధన చేసేవాడికి సామాన్యులెవరూ సాధించలేని సిద్ధులు వస్తాయి. అవి వాడిని ఆయుష్నంత వరకు ఏ ఇబ్బంది లేకుండా నడుపుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అవే ఐశ్వర్యములు అన్నాడు ఇక్కడ. ఈ ఒక్క మాట తెలుసుకుంటే చాలండి. మొత్తం ఒక్క చోట పెట్టాడు మహానుభావుడు ఇక్కడ. గుణేశ్వసంగో వైరాగ్యమైశ్వర్యంచాణిమాదయ. ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోవాలి. సారభూతమైనటువంటి శ్లోకాన్ని ఈ విధంగా చెప్తూ యమనీయమాది యోగ విజ్ఞానములన్నీ బోధించినటువంటి మహానుభావుడు ఆ తర్వాత ఒక రమ్యమైన విషయంతో పూర్తి చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇది ప్రధానంగా స్వామివారు దాన్ని క్రిందకి తీసుకువస్తూ సాధన దశలో, అంటే క్రిందకి అంటే ముగింపుకు తీసుకువస్తూ సాధన దశలో కలిగే అవరోధాలని ఎలాగ ఒక్కొక్కటి ఎదుర్కొంటూ వెళుతూ ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి ఆరోగ్యం దెబ్బతింటుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి. మనకు తెలియకుండా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి చెప్తున్నాడు. యోగధారణయా. అందుకే ఆధ్యాత్మిక సాధన చేసేవాడు తప్పకుండా యోగాభ్యాసం చేయాలి. అందుకని పొట్ట తగ్గడానికి, బరువు తగ్గడానికో యోగా అనుకునే స్టేటస్లకు దిగిపోయాం మనం. కానీ ప్రాణాయామాదులు పద్ధతిగా చేయడం, దాని ముందు యమనియమాదులు చేయడం, వీటి ద్వారా ప్రాణాయామంలో ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంతో నువ్వు ఇడాపింగళ నాడులు శోధన చేస్తావు. దాన్ని బట్టి సూర్యచంద్ర నాడులు శుద్ధమవుతాయి. అవి శుద్ధమయ్యేప్పుడో శీతోష్ణాలను తట్టుకునే శక్తి వస్తుందండి. అందుకే మహాత్ములు హిమాలయాల మంచుల్లో ఉంటారు, ఎడారుల్లో తోసిన ఉంటారు. ఎందువల్ల చాలామందికి సందేహం. వాళ్ళ ప్రాణాయామ విద్య చేత ఈ 2 నాడుల్ని స్వాధీనం చేసుకుంటారు కనుక. ఇది తెలుసుకోండి. మనకి సంధ్యావందన పూజాంగముల్లో ప్రాణాయామం చేసేటప్పటికే తల ప్రాణం పై తోక్కొచ్చినట్టు పనిచేస్తుంటాం, అవునా లేదా? లేదు, తోక ప్రాణం తలకొచ్చినట్టు పనిచేస్తుంటాం. కానీ మనంతా తల ప్రాణం తోక్కెళ్తుంది, కానీ తోక ప్రాణం తలకెళ్ళట్లేదు. అది వచ్చింది బాధ. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగ్గా చేస్తే తోక ప్రాణం తలకెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత తోక తల ఏంటో తెలిస్తే. కనుక ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనలో భాగములే. యోగధారణయా. కొంతమంది ఆ విధంగా చేస్తూ ఉంటారు నాయన, చేసి శీతోష్ణాన్ని సహిస్తారు. కొంతమంది ఆసన ప్రాణాయామాల ద్వారా వాతాది రోగాల్ని జయిస్తారు. కొంతమంది ఇంట్లో కూడా కొన్ని చికాకులు ఉంటూ ఉంటాయి సాధనలు చేస్తే.
ఉంటూ ఉంటే ఏవో కష్టాలు, ఏవో బాధలు. అప్పుడు వాటిని తొలగించుకోవడం కోసం ఆయా జాతకాల్లో గ్రహాల్లో దోషాలను చూసుకొని వాటి పరిహారం కోసం మంత్రమో ఔషధో తపస్సు చేసుకుని అవి తొలగించుకుంటుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే భగవంతుడు, నువ్వు జ్ఞానం పొందకుండా ఆటంకాలు కలిగిస్తాయి గనక వాటిని తొలగించుకోవడానికి ఉపాయాలుగా చెప్పాడే తప్ప అవే పరమ ప్రయోజనం కాదు. తెలుసుకోండి. ఇక్కడ మన ఆరోగ్యం కావడం కోసం ఔషధం వాడాం. ఔషధం వాడినా తగ్గలేదంటే గ్రహదోషాలు చూసుకుని ఏ గ్రహం వక్రీకరించి దాని దగ్గర జపం చేసాం. ఎందుకు? ఆరోగ్యం బాగుంటే సాధన బాగుంటుంది కనుక సాధన కోసం ఆరోగ్యం లేకపోతే సాధనకి ఆటంకం. కానీ జ్ఞాన ప్రతిబంధకములు కనుక వాటిని తొలగించడం కోసం ప్రత్యేక శాస్త్రాలు పుట్టాయి. కానీ దాని ప్రయోజనం ఆరోగ్య కలిగిన శరీరం ధరించడమే ప్రయోజనం కాదు. ఆ శరీరం మాత్రం ఎంతకాలం ఉంటుంది? అది కూడా ఒక ఆయన వచ్చి యోగా నేర్చుకో, ఈ పూజలు ఇవి ఎక్కర్లేదు అన్నాడు. యోగా నేర్స్తే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఉంటే ఏం చేయాలన్నాడు. ఇంకా మాస్టర్ చెప్పలేపాడు సమాధానం. యోగా చేస్తే ఆరోగ్యం దేనికి చెప్పలేపాడు. నేను సమాధానం చెప్తాను. ఆరోగ్యకరంగా హాయిగా భగవంతుని సాధన చేసుకోవడానికి. అదే నువ్వు అక్కర్లేదంటే అలాగయ్యా. యోగాన్ని విడిచిపెట్టేది చేయక్కర్లేదు, యోగంతో చేస్తూ ఉండండి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కొంతమంది ఇలా చేస్తారు. కొంతమంది యోగాది సాధనల్లోకి వెళ్లకుండా నిరంతర నామ సంకీర్తనలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మహాత్ముల్ని స్మరిస్తూ వాళ్ళ మార్గాన్ని అనుసరిస్తూ వెళుతుంటారు కొంతమంది. ఇప్పుడు చెప్పిన ఏ మార్గాల్లో వెళ్ళినప్పటికీ వాడు తరించుతాడు. ఇవి వేటికి విడివిడి మార్గములు కాకుండా ఒకదానికోటి సహకరించే మార్గములుగా తెలుసుకో అని వివరిస్తూ, మానవుడు తన కర్మల్ని విడిచిపెట్టకుండా నాకు అర్పణ బుద్ధితో ఆచరిస్తూ ఉంటే క్రమక్రమంగా సర్వత్రా నన్నే దర్శించే స్థితి వస్తుంది. అది వచ్చే వరకు సిద్ధి లేదు. అది వచ్చే వరకు మానవుడు త్రికరణాలతో భగవంతుని ఆరాధించవలసినదే. మొత్తం తేలిపోయిందండి అంతే. ఇక్కడ యావత్ సర్వేషు భూతేషు మద్భావో నోపజాయతే తావదేవముపాసీత వాంగ్మనఃకాయ వృత్తిభిః. ఎంతవరకు సర్వముయందు భగవద్భావన కలగదో అది ఖచ్చితంగా మహాకష్టమైన విషయం. సిద్ధంటే ఒక్కటే, సర్వం బ్రహ్మమయం జగత్ అనే స్థితే సిద్ధి, మరొకటి ఏమీ లేదండి. అదే మొత్తుకున్నాడు ప్రహ్లాదుడు. సర్వమున్నతన దివ్య కళామయమంచు, భగవంతుడు వేరే ఎక్కడ లేదు, కలడంబోది కలండు కాదు. ఎందుకు ఆయన అంత గోల పెట్టాడు? దీని అర్థం ఏంటి? నీతో సహా అన్ని భగవద్ రూపములే అని అనుభూతి నీకు రావాలి, వినడం కాదు. ఇక్కడ ఆ అనుభూతి వచ్చే వరకు రాలేదు కదా, తెలిసిపోయింది కదా. ఆ అనుభూతి వచ్చే వరకు నీకున్న త్రికరణాలతో భగవంతుడిని ఆరాధించవలసినదే. అది తెలుసుకోకూడదు, మరొక పని లేదు. త్రికరణాలతో భగవంతుడిని ఆరాధించడం అంటే త్రికరణాలతో చేసే కర్మ చేస్తున్నంతసేపు భగవత్ స్పృహతో ఉండాలి, చేసినాక ఆయనకు అర్పించాలి. రెండే త్రికరణాలతో ఆరాధన అంటే. ఇంతేనండి ఆధ్యాత్మికత అంటే. చేస్తున్నంతసేపు ఆయన స్పృహ ఉండడం, నీ వల్లే చేస్తున్నాననే భావన ఉండడం, చేసిన దానికి అర్పించడం, ఇంతే. ఇలా ఉంటూ ఉంటే క్రమంగా అన్నిటి యందు నన్ను చూడగలవు. ఇది ఎప్పుడో చివరికి వస్తుందో అనుకోకు, నీ సాధన చేయి. ఎలా చేస్తావు అంటే, నీ కనబడే ఘోరమునందు అఘోరమునందు కూడా భగవంతుడు సద్రూపుడి ఉన్నాడనే భావన చేయడం మొదలుపెట్టు. అది ఎప్పుడో 90 ఏళ్లకు దానంతరం ఆయనే ఇస్తాడు అనుకోవద్దు, నువ్వు చెయ్యాలి. కనుక త్రికరణాలతో భగవంతుడిని ఆరాధించడంతో పాటు నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే, స్పర్ధ, అసూయ, తిరస్కారం, అహంకారం విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. అవి వాటంతట విడిచిపోతాయి అనుకోవద్దు. నేను రామనామం చేస్తున్నాను కనుక పోయి అనుకోవద్దు. ఎంతో వేదాంతం చెప్పి తన పేరు చెప్పలేదని కూడా అలిగిపోయే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ బ్రతుకు ఎక్కడుందో ఆలోచించుకోండి ఇక్కడ. అంటే అంత నామాహంకారం ఉండిపోయింది. వాడంటే వీడికి పడ్డు, వీడంటే వాడికి పడ్డు, ఇటువంటి వారు నన్ను పొందలేరు అంటున్నాడు కృష్ణుడు. కోపగించుకోకండి, ఆయన చెప్తున్నాడు ఇక్కడ. నరేష్వభీక్ష్ణం మద్భావం పుంసో భావయతో చిరాత్. నిరంతరం భావిస్తూ ఉండాలి. ఇక్కడ ఒక కష్టం వదిలింది వెంటనే మానవ సహజంగా దుఃఖం కలిగిన, అందులో కూడా పరమాత్మ నాకు ఘోర రూపుడై బాధించాడు. పరమాత్మే నా కర్మ కొద్దీ. ఒక సుఖం ఎదురైంది, ఆ పరమాత్మయ్య అఘోర రూపుడై నన్ను ఈ విధంగా అనుగ్రహించాడు. 2 ఇలా అనుకోవడం మొదలుపెట్టు. క్రమంగా నీకు స్పర్ధ, అసూయ, తిరస్కారం క్రమక్రమంగా వదులుతాయి. హఠాత్తుగా వదలవండి, క్రమక్రమంగా వదులుతాయి. ఎందుకంటే పుండుని హఠాత్తుగా పీకేస్తే కోతి పుండు బ్రహ్మరక్ష అవుతుంది. ఆ పుండుని లాలించు, ఆయింటిమెంట్లు రాసి జాగ్రత్తగా లోపల నుంచి మందులు పంపించు, దాని తర్వాత అదైపోతుంది. ఇక్కడ అదేవిధంగా ప్రాక్టీస్ చేయాలి. పూజ ఒక్కటే ప్రాక్టీస్ కాదు, బ్రతికే తీరు ఆధ్యాత్మికత తెలుసుకోండి. ఇక్కడ జీవించే తీరు ఆధ్యాత్మికత. అందుకే క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్న సారం, త్రికరణాలతో ఏం చేస్తున్నా స్పృహతో చేయాలి.
చేసింది అర్పించే బుద్ధి ఉండాలి. నీకు అనుభవానికి వచ్చే ప్రతి ప్రపంచ విషయము పరమాత్మయ్య అనే భావన తెచ్చుకో. ముందు సత్యం కనబడదు, భావించాలి. తెలుసుకోండి, భగవంతుడు దర్శనమయ్యే వరకు భగవంతుడి భావన ఉండాలి. తెలుసుకోవాలి. ఇక్కడ సాక్షాత్కారం వరకు భావం, సాక్షాత్కారానికి భావంతో పని లేదు. భావం భావాతీతుల్లో ఐక్యమవుతుంది. ఇక్కడ తెలుసుకుంటే చాలు. ఇక్కడ క్లుప్తంగా సారాంశం మనం చెప్పుకున్నాం అనుకుంటున్నాం. సర్వం బ్రహ్మాత్మకం తస్య విద్యయాత్మనీషయా పరిపశ్యన్నుపరమేత్ సర్వతో ముక్త సంశయ. ఇలా ఉపాసించే వ్యక్తి అతడు తన నేను అనే చైతన్యం నేనే అని తెలుసుకుని ధన్యుడవుతాడు. కనుక సాధనంతా సారభూతం చేసి ఇచ్చేశాడండి. ఇక్కడ నువ్వు దుఃఖించగజా, నీకేం పర్వాలేదు. నువ్వు అడిగింది ఇతరుల కోసం ఇప్పుడు చెప్పినవన్నీ. నువ్వు నన్ను ఎక్కడున్నా అనుభవానికి తెచ్చుకునే స్థితిలో ఉన్నావు. ఒక్కటే చెప్తున్నాను, లోకంతో ఇంకా బంధం పెట్టుకోకు, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాను చూడు. గచ్చోద్ధవా మయాదిష్టో బదర్యాఖ్యం మమాశ్రమం. బదరీ ఆశ్రమం నాది ఉంది కదా, అక్కడికి రా. అక్కడ నారాయణ ఋషి నేను ఉన్నాను. తత్ర మత్పాద తీర్థోదే స్నానోపస్పర్శని శుచి. అక్కడ నా పాదం పుట్టించిన తీర్థం ఉందయ్యా అన్నాడు. ఇక్కడ అంటే ఎవరండి? అందరూ అంటారేమో పాపం పోతుందేమో అని ఉద్దేశం. గంగా, నా పాదం పుట్టించిన తీర్థం ఉంది, అక్కడ స్నానం చేయి. ఎందుకంటే మనం అనుకుంటాం అంతటా భగవంతుడు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకండి అని. ఇది చాలా తప్పించుకొని దొంగ మాట అండి. తెలుసుకోండి, ఏం లేదు. ఆ స్థితి వేరు. ఇన్నే అక్కడికి వెళ్ళమన్నాడని చెప్తున్నాడంటే అర్థం చేసుకోండి. ఇక్కడ అంతటా భగవంతుడిని చూసే స్థితి, ఎక్కడ కేవలం భగవంతుడు మాత్రమే ఉన్న భావన కలుగుతాయో అక్కడ మసలితే కానీ రాదు. ఇక్కడ ఇది తెలుసుకోండి. ఎంత కాదని ఒక బదరీకో ఒక క్షేత్రానికో వెళితే తెలియకుండా మీ మనస్సు అటే ఉంటుంది. కనుక అక్కడ ఆయన తప్ప మరొక స్పృహ రాదు. కనుక అలాంటి చోట్ల నువ్వు మసలితే అన్ని చోట్ల ఆయన తప్ప మరో స్పృహ లేని స్థితి వస్తుంది. ఇది గ్రహించమంది. ఇక్కడ ఈక్షయా అలకనందాయ విధూతాశేష కల్మష. అక్కడ అలకనందకు వెళ్ళు. అక్కడుంటూ నేనిప్పుడు చెప్పినది నిరంతరం మననం చేసుకుంటూ భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని ఏకాంతంలో అనుశీలన చెయ్యు. విన్న తర్వాత ఏం చేయాలో తెలిసిందిగా, అనుశీలన. అనుశీలన అది చెప్తున్నాడు. అనుశీలన చెయ్యు, దుఃఖపడకు. ఎందుకంటే నేను ఎవరిని ఇప్పుడు చెప్పేశాను కదా, సర్వవ్యాపకమైన వాణ్ణు అని చెప్పి అనుగ్రహించి ఉద్ధవుని వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపోనమన్నాడు. ఆయన పంపించాడు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు ఎక్కడికి? ప్రభాస క్షేత్రానికి. అక్కడికి వెళ్ళి చక్కగా పూజ అవి చేసుకుని ఉత్సవం చేసుకుంటున్నారు. ఈ లోపల వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మదిరాపానం చేశారు. ఆ మదిరాపానం చేయగానే ఏమిటో కానీ వాళ్ళ ఒళ్ళుపై తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానితో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. చిత్రం ఏంటంటే వాళ్ళు కొట్టుకోవడానికి వెళ్ళలేదుగా, ఉత్సవానికి వెళ్ళారు కనుక ఆయుధాలు ఎన్నో కొట్టుకోవడం మొదలుపెట్టి ఆయుధాల కోసం వెతుకుతున్నట్ట. అక్కడ ఒక తుంగగడ్డి కనబడింది. వెంటనే ఆ తుంగగడ్డి తీసుకున్నారు. ముష్టిబిర్జహురేరకాహ. ఏరకాహ అంటే ఆ తుంగగడ్డి దండములు ఒక్కొక్కటి కూడా ఎంత గట్టిగా ఉన్నాయో ఒక్కొక్కటి తీసుకున్నాడు. అవి కొడుతూ ఉంటే అవే శూలాలుగా ధనుస్సులుగా రకరకాలుగా మారిపోతున్నాయట. వాటితో కొడుతుంటే రకరకాల ఆయుధాలతో. ఆపుదామని కృష్ణ పరమాత్మ వెళితే ఆయన్ని కొట్టేటండి. ఇక్కడ చూసారా ఎలాంటి పరిస్థితో అలా మారిపోతుందంటే కాలం అంత భయంకరం, మోహం అంత భయంకరం. మాయేత అయినవాడు ఎలా పరిచయాడో చూడండి అక్కడ వారిని. ఇది జరుగుతూ ఉంటే మొత్తం ఒక్కొక్కరు పోవడం చూశాడు. కృష్ణ పరమాత్మ కూడా కొంత సాయం చేశాడు వాళ్ళకి. అంతా అయిపోయిన తర్వాత బలరాముని పిలిచాడు. అన్నా ముందు వెళ్ళు, నేను తర్వాత సిద్ధం అని చెప్పగానే వెంటనే బలరాముడు ఆ సముద్ర తీరంలో ఒక చోటుకు వచ్చి ఏకాంతంలో పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తూ క్రమంగా పరంధామానికి చేరిపోయాడు బలరాముడు. ఇది భారతంలో ఏం చెప్తారంటే బలరాముడు క్రమంగా ఒక మహాసర్పరూపం ధరించి అలా సముద్రంలోకి వెళ్ళాడు. అలా క్రమంగా ముక్తిని అంటే తన ధామానికి తాను చేరుకున్నాడు. రామ నిర్యాణం రామ సముద్ర వేళాయాం యోగమాస్థాయ పౌరుషం తథ్యాజలోకం మానుష్యం సంయోజ్యాత్మానమాత్మని రామ నిర్యాణమాలోక్య. బలరాముడు వెళ్ళిపోయాడు అని తెలుసుకుని భగవాన్ దేవకీసుతుడు నిషసాద ధరోపస్థే తూష్ణీమాసాద్య పిప్పలం. అక్కడ దగ్గరగా ఉన్న ఒక మర్రి చెట్టు మూలంలో మౌనంగా కూర్చున్నాడు. 2 చేతుల కృష్ణుడు కూర్చుని ఒక్కసారి ఏం తలుచుకున్నాడు కానీ 4 చేతులతో శంఖచక్ర గదాపద్మములు ధరించి అక్కడున్నాడు. ఒక్కసారి స్వామి ఇక్కడ బిభ్రచతుర్భుజం రూపం బ్రాజిష్ణు ప్రభయాస్వయా దిశో వితిమెరా కుర్వన్ విధూమ ఇవ పావకః. పొగలేని అగ్నివలే స్వామి నుంచి వస్తున్న కాంతితో పరిసరాలన్నీ మెరిసిపోతున్నాయి.
శ్రీవత్సాంకం ఘనశ్యామం తప్తహాటకవర్చసం కౌశేయాంబరయుగ్మేన పరవీతం సుమంగళం. పీతాంబరధారయై సుందరస్మిత వక్త్రాబ్జం నీలకుండలం నీలకుంతలమండితం పుండరీకాభిరామాక్షం స్ఫురన్ మకరకుండలం. స్వామి స్వరూప వర్ణన. ఆ విధంగా కూర్చొని ఆ పాదంపై పాదం పెట్టు కూర్చున్నాడు స్వామివారు. దూరంగా జర అనేటువంటి బోయవాడు ఆ చేప లోపల నుంచి తీసుకున్నటువంటి ములికతో తన బాణానికి కొస చేసుకున్నాడు, ములిక చేసుకున్నాడు. ఇది చూసిన వెంటనే కృత్వోరౌ దక్షిణే పాదమాసీనం పంకజారుణం. కుడితోడపై ఎడమ పాదాన్ని నిలిపి కూర్చున్నటువంటి పరమాత్మ యొక్క ఆ పాదం కదలికని చెట్ల చాటు నుంచి చూసినవాడు అదేదో కొత్త మృగము అనుకొని మృగస్యాకారం తచ్చరణం వివ్యాధం మృగశంకయా, అదొక మృగముగా భావించి వెంటనే బాణప్రయోగం చేశాడు. అది వచ్చి తగిలింది. ఆ జంతువుని చూద్దామని వచ్చేటప్పటికల్లా చతుర్భుజాలతో నా పరమాత్మ గోచరించగానే వణికిపోయాడండి. అక్కడ భయపడిపోయి స్వామి క్షమించు, మహాపాపాన్ని చేశాను నేను, నా అపరాధాన్ని మన్నించు అని స్తుతిస్తే మా భైర్జరే త్వముత్తిష్ట, భయపడకయ్యా లే, నాకు అభీష్టమైన పని చేశావు. ఎందుకంటే మొత్తం నేను యదువంశంలో పుట్టిన శరీరమేగా, యాదవులందరూ ముసలం వాళ్ళు వెళ్ళిపోవలసిందేగా, మరి నాకు మాత్రం మినహాయింపు ఏమిటి? అందుకు నేను దాన్ని తీసుకొచ్చాను. నా సంకల్పం చేతన జరిగింది కనుక నీకేం పర్వాలేదు, ఇదిగో నిన్ను ఉత్తమ ధామానికి తీసుకెళ్ళడానికి విమానం వచ్చింది, ఎక్కువ కూర్చో అన్నాడండి. ఇక్కడ ఆ జరుడు తన దివ్య సూక్ష్మదేహంతో ఆ విమానంపై దివ్యలోకాలకు చేరుకున్నాడు. ఈ లోపల రథం తోలుకుంటూ పరుగు పరుగునొచ్చారండి దారుకుడు. కృష్ణ పరమాత్మ దివ్యరథం తీసుకొచ్చి స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి, స్వామి నువ్వు లేకపోయేటప్పటికల్లా చంద్రుడు లేని రాత్రిలా ఈ ప్రపంచం అంధకార బంధురమైపోతుంది స్వామి అని అంటే, నిజమే నా లీల కొనసాగుతున్నది, నువ్వు ఇప్పుడు చేయవలసిన పని ఉంది, రథం దిగుముందన్నాడు. రథం దిగిన వెంటనే రథం ఆకాశంలోకి వెళ్ళిపోయింది మొత్తం. ఇక్కడ పూర్తిగా అంత ఎందుకు వచ్చిందో దాని పని అయిపోయింది, అది వెళ్ళిపోయింది. ఇతి బ్రువతి సూతే వే రథో గరుడ లాంఛన ఖముత్పపాత రాజేంద్ర శాశ్వధ్వజ ఉదీక్షిత. గుర్రములతో ధ్వజములతో దాని యందున్న ఆయుధములతో సహా అది వెళ్ళిపోయినది. ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళిందో దారుకుడు ఆశ్చర్యపోయాడు. మరి నన్నెందుకు ఇక్కడుంచో అని, నీతో పనుంది, తిన్నగా నువ్వు హస్తినికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళేటప్పటికే ఈ ద్వారవతి మునిగిపోతుంది, నేనున్న ధామము తప్ప మిగిలిన ద్వారకంతా మునిగిపోతుంది. నువ్వు వెళ్ళి అర్జునుడితో ఈ విషయాన్ని చెప్పి ఇక్కడ మిగిలినటువంటి వారెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్షేమంకరమైన చోట్లకు తీసుకువెళ్ళాలి అర్జునుడితో చెప్పు అని దారుకుడిని పంపించాడు కృష్ణ పరమాత్మ. దారుకుడు బయలుదేరాడు. ఇంకా కృష్ణ పరమాత్మ అక్కడ ఇలా ఉండగానే దేవతలు దిగి వస్తున్నారు. ఆ చోటికి అశ్వత్థ వృక్షం చుట్టూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు పితర సిద్ధ గంధర్వ విద్యాధర మహోరగాహ చారణ యక్షరాక్షాంస కిన్నరాప్సరసో ద్విజాహ మహేంద్ర ప్రముఖా దేవా మునయ సప్రజేశ్వరా అథ తత్రాగమద్ బ్రహ్మ భవాన్యాచ సమం భవ. భవానీ సైతుడైన శివుడు, వాణీ సైతుడైనటువంటి బ్రహ్మ, శచీ సైతుడైన ఇంద్రుడు, ఇలా దేవతలందరూ వచ్చి పరమాత్మ ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ క్షణాలని చూడడం కోసం వచ్చారు. వాళ్ళు అక్కడ వచ్చి పరమాత్మ యొక్క గుణములను గానం చేస్తూ నమస్కరిస్తూ ఉంటే పరమాత్మ లేచి నిలబడ్డాడు. కాలిగాయం అంతా నెపమే. ఆ లేచి నిలబడ్డాడు. ఆయన చతుర్భుజాలతో శంఖచక్ర గదాగ్నములతో భాషిస్తున్నటువంటి పరమాత్మ లోకాభిరామాం స్వతనుం ధారణాధ్యాన మంగళం యోగధారణయాగ్నేయా దగ్ధ్వా ధామా విశత్స్వకం. పరమాత్మ లోకాభిరామమైన తన శరీరాన్ని యోగధారణయాగ్నేయా దగ్ధ్వా, ఆయన కేవల తన యోగశక్తి చేత అగ్నితో కాల్చవలసిన అవసరం లేకుండా తన శరీరంతో సహా పరంధామానికి వెళ్ళాడు పరమాత్మ. అది తెలుసుకోవాలి ఇక్కడ. అదగ్ధ్వా అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. అంటే స్వామి శరీరం మిగల్లేదు, తన శరీరంతోనే తాను వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు చతుర్భుజాలు శంఖచక్ర గదాబుద్ధములతో ఎలా ఆవిర్భవించాడో అది బాల విష్ణు రూపమైతే ఇది యువ విష్ణు రూపం ధరించి అదే విధంగా పరంధామానికి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతుంటే స్వర్గంలో దుందువులు మారు మ్రోగుతూ ఉన్నాయి. క్రింద దేవతలు చూస్తున్నారు. మబ్బుల్లో మెరుపులాగా స్వామి రూపం వెళ్ళిపోతూ ఉంటే కొంతసేపటికి అది కూడా గోచరించలేదు, ఎప్పుడూ నమస్కరిస్తున్నారు. ఈ విధంగా భగవానుడు తనదైన ధామానికి తాను చేరుకున్నాడు కృష్ణ పరమాత్మ.
వెంటనే దారుకుడు వెళ్ళి చెప్పగానే భయపడి అర్జునుడు వచ్చాడు. వచ్చిన వెంటనే అసలు విషయాన్ని చూశాడు. ఏమున్నది అక్కడ? వసుదేవుడు వార్త తెలిసిన వెంటనే పద్మాసనం వేసుకొని ధ్యానంలోంచి శరీరాన్ని త్యజించాడు. ఇక్కడ తాను నవయోగుల వల్ల విన్న దాన్ని సిద్ధి పొందాడు. దేవకి అతని మార్గాన్ని అనుసరించింది. ఇలాగ కొందరు తమ తమ శరీరమును త్యజించితే కొందరు జీవించిన వారిని క్షేమంగా తీసుకువెళ్ళాడు అర్జునుడు. వారిని ఎక్కడుంచాలో అక్కడుంచాడు. పైగా అనిరుద్ధుని పుత్రుడైన వజ్రుని ద్వారకలో మునిగిపోగా, సముద్రంలో మునిగిపోగా మిగిలిన ద్వారకకి పట్టాభిషిక్తుని చేశాడు స్వామి. ఇప్పటి వరకు మనం ఏదైతే విన్నామో అది కృష్ణ పరమాత్మ లీలలతో పాటు ఆయన పరంధామానికి వెళ్ళినటువంటి ఘట్టాన్ని ఎవరైతే వింటారో వారు సర్వపాపముల నుంచి ముక్తులై కృష్ణ భక్తిని పొందుతారు అనే విషయాన్ని చెప్పాడు. యయే తద్దేవదేవస్య విష్ణో కర్మాణి జన్మచ కీర్తయే శ్రద్ధయామర్త్యః సర్వపాపై ప్రముచ్యతే ఇత్థం హరేర్భగవతో రుచిరావతార వీర్యాని బాలచరితాని చ శంతమాని అన్యత్ర చేహ చ శృతాని గురున్మనుష్యో భక్తిం పరాం పరమహంసగతౌ లభేత. బాల్యము నుంచి ఇప్పటి వరకు కృష్ణుడు చేసిన లీలలు ఎవరైతే నిత్యస్మరణ చేస్తారో వారికి పరాభక్తి లభించి పరమహంసలు పొందే స్థితిని పొందుతారు. ఇది భగవానుడైన కృష్ణుని యొక్క చరిత్ర అంటూ తరువాత వచ్చినటువంటి రాజులు వాళ్ళ గురించి కూడా చెప్తూ క్రమక్రమంగా కలి ముదిరి అనేక వస్తువుల సారములు పోతాయి సుమా లోకంలో. అల్పజీవులు మిగులుతారు. కలిలో అసత్యం, నిద్ర, కునికిపాటు, హింస, విషాదం, శోకం, మోహం, భయం, దైన్యం ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉన్న కాలం పేరు కలియుగమని తెలుసుకో. ఓ పరీక్షిత్ మహారాజా, కలియుగంలో అన్నసారం పోతుంది, అతివృష్టి అనావృష్టులు ఎక్కువవుతాయి, అందరూ ఉద్విగ్న చిత్తులే. చూసారా ఇప్పటి పరిస్థితి? టెన్షన్ టెన్షన్, పిల్లాడి దగ్గర నుంచి ప్రతివాడికి తెలిసిన విషయం, కలియుగ లక్షణం. అంతేకాదు వారికి భగవత్కథల మీద ఆసక్తి ఉండదు. పైగా భగవత్కథలతో తరించగలరు కలియుగంలో, కానీ వాటి మీద ఆసక్తి ఉండదు. భగవానుడైనటువంటి వేదవేద్యుడైన భగవంతుని విడిచిపెట్టి భ్రాంతులై ఇంకా వేటివేటినో పట్టుకుంటూ వాడు ధన్యులు కాలేరు. ఈ మాట నేననలేదు, పరీక్షిత్ మహారాజు సుఖయోగేంద్రుడు చెప్తున్నాడు. కలౌన రాజన్ జగతాం పరంగురుం త్రిలోకనాథానత పాద పంకజం ప్రాయేణ మర్త్యా భగవంతమచ్యుతం యక్షంతి పాషండ విభిన్న చేతసః. ఇది చెప్తే ఒకవేళ సహించగలిగితే కలియుగం లేదనుకోవచ్చు. ఇది చెప్తే చాలామందికి తట్టుకోలేరు, కానీ అంతే కలియుగం ఉందని అర్థం తెలుసుకోండి. ఏమనంటున్నాడంటే కలియుగంలో మానవులు పాషండుల్ని ఆశ్రయించి సర్వలోక వంజ్యులు వేదవేద్యులైనటువంటి పరమాత్మని విస్మరిస్తారు, ఆయన స్మరించరు. ఇది తెలుసుకోండి. అందుకే కొత్త కొత్తవన్నీ తయారయ్యి కృష్ణ, రామ, శివ ఇత్యాది స్మరణ లేకుండా ఉండే యుగం పేరు కలియుగం. కృష్ణుడు, రాముడు, శివుడు, అమ్మ వీటిని విడిచిపెట్టి వేద ప్రతిపాద్యమైన దేవతలను విడిచిపెట్టి ఇతరులను ఆశ్రయించే వాళ్ళందరూ కలియుగ ప్రభావం ఉన్నటువంటి వారే. వీరున్న యుగం పేరే కలియుగం అన్నాడు సుఖయోగీంద్రుడు. ఈ శ్లోకంలో భావం అది. పాషండ విభిన్న చేతసః స్పష్టంగా చెప్పాడు. అసలు పోతూ పోతూ కృష్ణ అనుకుంటే చాలు ముక్తి పొందిపోతారే, అలాంటి వాడిని తలంచుకుని స్మరించిపోయే యుగం కలియుగం అయితే అంత చక్కటి అవకాశాన్ని కోల్పోతున్నారు మానవులు. పుంసాం కలికృతాం దోషాన్ ద్రవ్య దేశ ఆత్మ సంభవాన్. కలియుగంలో ద్రవ్యదోషం, దేశదోషం, ఆత్మదోషం అని 3 దోషాలు ఉంటాయి. వస్తువుల్లో దోషం, ప్రాంతాల్లో దోషం, నీ బుద్ధిలో దోషం. ఈ 3 దోషాలని కూడా సర్వాన్ హరత చిత్తస్థో భగవాన్ పురుషోత్తమః శృత సంకీర్తితో ధ్యాత. అలాంటి కృష్ణుని ఈ యుగంలో శృత విన్న, సంకీర్తత పూజించిన, ధ్యాత ధ్యానం చేసిన, పూజిత పూజించిన, ఆదరించిన వాడు అనేక వేల జన్మల నుంచి చేసుకున్న పాపాలు పోగొట్టుకుని ధన్యుడవుతాడు. అలా కృష్ణుని పట్టుకోవడం కోసమే ఈ భాగవతమయ్యా అన్నాడు ఇక్కడ. కలేర్దోషనిధే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణ. దోషనిధి అనే కలియుగంలో ఒక అద్భుతమైన గుణం ఉంది. ఏ యుగంలో లేదది. ఏంటో తెలుసా? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కృష్ణ కీర్తనతోనే వాడు ముక్తి పొందగలడు అంటూ వివరిస్తూ, రాజా ఇప్పుడు నేను చెప్పినదని విన్నావుగా, కాబట్టి ఇది విన్నాక కూడా
నా శరీరాన్ని తక్షకుడు కాటు వేస్తాడని పశుబుద్ధి వదులుకో అన్నాడు. ఇక్కడ చిట్ట చివరికి వస్తున్నాడు. ఎవరు? సుఖయోగి. అసలు కదా మర్చిపోయారా? ఎవరెవరితో చెప్తున్నారు? త్వంతు రాజన్ మరిష్యేతి పశుబుద్ధి మిమాం జహి. కాబట్టి నేను చచ్చిపోతున్నాను అని పశుబుద్ధి వదిలేయి. నన్ను తక్షకుడు 7 రోజుల్లో కాటేసేస్తాడు, నేను చచ్చిపోతానని పశుబుద్ధి వదిలేయి. ఎందుకంటే దేహంతో పుట్టి దేహంతో చచ్చేవాడివి కావు నువ్వు. నజాత ప్రాగభూతోద్య దేహవత్వం ననక్షసి. దేహము వలే పుట్టి మరణించేవాడవు కావు నువ్వు. ఇంత విన్నాక అవునా అని అడగడుగా. అడిగితే మళ్ళాంటి వాడు అవుతాడు కానీ పరీక్షిత్ ఎలా అవుతాడు? అనే పరీక్షిత్తు జాగ్రత్తగా వింటున్నాడు. ఏవమాత్మానమాత్మస్థం ఆత్మనైవామృష ప్రభో. చివరి వాక్యములండి. ఇది శుకుడి అంతిమ వాక్యములు మనం వింటున్నాం ఇక్కడ. సుఖయోగీంద్రుని అంతిమ వాక్యములు చెప్పిన మహానుభావుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పిన మాటని శ్రద్ధగా చెవిలో వేసుకోవాలి ఇక్కడ. ఏవం, నేను చెప్పిన విధముగా ఆత్మానమాత్మస్థం ఆత్మనైవామృష ప్రభో. నేను చెప్పిన విధముగా నువ్వు నీ చేత నీ రూపమైన పరమాత్మ నిరంతరం చింతన చేస్తూ ఉంటే నశించని అమృత వస్తువుతో తాదాత్మ్యం పొందు. మృతలక్షణం కలిగిన దేహము నువ్వు కాదనే జ్ఞానంలో నిలిచిముండు. అప్పుడు చచ్చే శరీరం నువ్వు కానప్పుడు, చావని పరమాత్మ నువ్వని తెలిసినప్పుడు నేను చావననే జ్ఞానంతో ఉంటావు. కానీ నీకు తక్షకుడు కాటేస్తాడు అనుకుంటావా? కనుకనే నేను చెప్పిన మాట అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మాహం పరమం పదం. చూడండి భాగవతం చివరి మాటలు. అహం బ్రహ్మాస్మి వాక్యంతో ముగిస్తున్నాడు ఇక్కడ. అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మాహం పరమం పదం ఏవం సమీక్ష చాత్మానమాత్మన్యాధాయ నిష్కలే. నాలో నేను అని ఏదైతే చెప్పబడుతున్నదో ఆ నేను చైతన్యం బ్రహ్మమే. అంతేగాని నేను చైతన్యం దేహము కాదు. నేననే చైతన్యం ఉంది కనుక దేహాదులు దాని యందు భాషిస్తున్నాయే తప్ప నేననే చైతన్యము ఆ బ్రహ్మమునందే ఉన్నది. కనుక నేనెవరిని? బ్రహ్మమును. బ్రహ్మముని పాము కాటు వేయలేదు, దానికి జననాలు లేవు, కనుక నన్ను కాటు వేయదు అని తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఏవం సమీక్ష దశంతం తక్షకం పాదే. ఒకవేళ కాటు వేయడానికి పాము వచ్చింది, అప్పుడు ఎలా చూడాలి? దశంతం తక్షకం, కాటు వేయడానికి వచ్చిన పాము నీ శరీరాన్ని కాటు వేస్తూ ఉంటే కాటు వేయబడుతున్న నీ శరీరంలోనూ కాటు వేస్తున్న పాములోనూ సచ్చిద్రూపుడైన వాసుదేవుణ్ణి చూడగలిగే స్థితిలోనే ఉండాలి. ఒక్క జ్ఞానాన్ని గట్టిగా పట్టుకోండి చాలు ఇక్కడ. అది నువ్వు చూడగలిగితే దశంతం తక్షకం పాదే లేలిహానం విషాననై నద్రక్షసి శరీరంచ విశ్వంచ పృథగాత్మన. ఆ రెండూ బ్రహ్మమే అని చిత్తము యందు నువ్వు ఉంచుకున్నప్పుడు నీకు కాటు వేసే తక్షకుడు కనబడ్డు, కాటు వెయ్యబడే శరీరము కనబడదు, బ్రహ్మము మాత్రమే నా అనుభవంలో ఉంటుంది. ఏతత్తే కథితంతాత యదాత్మా పుష్టవాన్ నృప. నువ్వు అడిగినది నేను చెప్పాను అని చెప్పి భగవానుడైన సుఖయోగీంద్రుడు ఆశీర్వచనంగా చెప్పిన ఈ విషయం పూర్తి చేసుకుని ఆ తర్వాత ఆ మహానుభావుడు భిక్షుభిస్సహా భిక్షుకులతో కలిసి ఆ చోటు నుంచి వెళ్ళిపోయాడు స్వామి. ఇక్కడ భిక్షుకులతో కలిసి అంటే సన్యాసులు, ఆయన వలె అవధూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి అక్కడి నుంచి నిష్క్రమించాడు సుఖయోగీంద్రుడు. మిగిలినటువంటి మహానుభావుడు ఆయన వెంటనే అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు భగవానుని. ఆ ధ్యానంతో పూర్తిగా తాదాత్మ్య స్థితిని పొందాడు. ఇక్కడ ఈ విషయం భాగవతానికి చివరి శ్లోకములుగా మనం చెప్పుకుంటున్నాం. పరమాత్మయందు హృదయాన్ని నిలిపి ఎలాగైతే శుకుడు బోధించాడో అదే పద్ధతిలో నిలిపి ఆ మహానుభావుడు తరించిపోయాడు. త్వంతు రాజన్మరిష్యేతి అనే బుద్ధిని విడిచిపెట్టమని చెప్పిన వెంటనే ఆ మహానుభావుడు దాన్ని అందుకున్నాడు. ఆ విధంగానే ధ్యానం చేసి భక్తి యోగంతో ఉత్తమ స్థితిని పొందాడు. ఇది మనం పూర్తి చేసుకున్నాం. అంతేకాదు ఒక మాట అన్నాడు, స్వామి నువ్వు చెప్పినది నేను విన్నాను, నన్ను ఇంకా తక్షకుడు కాటువేయుడు అన్నాడు. సంపూర్ణంగా గ్రహించాడు విషయాన్ని. బ్రహ్మమునందు నిష్ఠుడై తరించిపోయాడు. కనుక విష్ణురాతుడు సర్వవ్యాపకమైన బ్రహ్మమును పొందాడు. ఆయన్ని తర్వాత సర్పము కాటు వేసింది. ఇది కూడా చెప్పాడు ఇక్కడ. అంటే భాగవతం విన్నంత మాత్రాన సర్పము కాటు నుంచి ఆయన తప్పించుకోలేదు. ఇవాళ పాము కాటు నుంచి తప్పించుకున్నా, రేపు పొద్దున మరో రూపంలో మృత్యువు కాటు వేయదా? శరీరాన్ని కాపాడుకోవడం సిద్ధి కాదు. ఇవాళ పాము కాటు అయితే రేపు పొద్దున దోమకాటు కావచ్చు మరణించడానికి. అవునా లేదు? దోమకాటుకు మరణించిన వాళ్ళందరూ మీకు చాలామందికి తెలుసు. కనుక ఏదో నెపం తేలుకో పాముకో దిగులుకో దొంగలకో దొరలకో చిక్కి నశించి చెడుగు శరీరము అన్నాడు కృష్ణదేవరాయలు. అత్యద్భుతమైన మాట ఇక్కడ. సహజ లక్షణం దానిది, ఏం చేస్తాం, పోవడం దాని సహలక్షణం అని తెలుసుకుని తాను పరమాత్మయందే ఐక్యమై ఉన్నాడు.
సిద్ధిని పొందాడు మహానుభావుడు. ఇది నాయన భాగవతం అంటున్నారు సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులతో చెప్తూ ఒక్కసారి నమస్కారం చేసుకున్నాడు. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తన్న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః దేవాయ తస్మై నమః. బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుద్గణములు స్తోత్రములతోనూ అలాగే వేదములు ఎవరిని స్తుతిస్తున్నాయో, సామములు ఎవరిని గానం చేస్తున్నాయో, యోగులు సమాధి చిత్తంలో ఎవరిని అనుభూతిలోకి తెచ్చుకుంటూ ఉన్నారో, దేవతలు కూడా ఎవరి మాహాత్మ్యాన్ని సంపూర్ణంగా వర్ణించలేరో ఆ దేవునికి నమస్కారము. కస్మై ఏన విభాసితోయమతులో జ్ఞానప్రదీపపురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణా యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యతః తచ్ఛుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి. కల్పారంభంలో బ్రహ్మదేవునికి ఈ జ్ఞానాన్ని ఎవడిచ్చాడో, ఎవడు బ్రహ్మ ద్వారా నారదునికిచ్చాడో, ఎవడు నారదుని ద్వారా వ్యాసునికిచ్చాడో, ఎవరు వ్యాసుని ద్వారా సుఖయోగిందునికిచ్చాడో, ఎవడు సుకుని ద్వారా పరీక్షిణ్ మహారాజుకిచ్చాడో అటువంటి శుద్ధమైన నిర్మలమైన అమృతస్వరూపమైన నారాయణుడు అనబడేటటువంటి ఆ సత్యపర స్వరూపాన్ని నేను ధ్యానిస్తున్నాను. పూర్తి చేశాడు మొత్తం భాగవతం. అంటే ఎవరెవరికిచ్చారో చెప్పడం కాదు, ఒకరి ద్వారా ఒకరికి ఇచ్చినది కృష్ణుడే. ఆయన అనుగ్రహిస్తేనే భాగవతం లభిస్తున్నది. భవే భవే యథాభక్తి పాదయోస్తవ జాయతే తథా కురుష్వ దేవేశ నాథస్త్వన్నో యత ప్రభు. యోగీంద్రాయ నమస్తస్మై సుఖాయ బ్రహ్మరూపిణి సంసార సత్పదష్టంయో విష్ణురాతమము ముచత్. పాము కాటు నుంచి శరీరాన్ని రక్షించలేదు కానీ సంసార సర్పము యొక్క కాటు నుంచి పరీక్షిత్తుని కాపాడినటువంటి సుఖయోగీంద్రుడికి నమస్కారము. ఒక్క మాట, ఆ సర్పం అంటే ఏమిటో అదొక సంకేతం మనకు అర్థమైపోయింది అంటూ ఎవడి నామం సంకీర్తనం చేస్తే చాలు పాపములు పోతున్నాయో అటువంటి హరిని మేము ఆ పాదములను ఆశ్రయించి నమస్కరిస్తున్నాం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం. దుఃఖశమనుడైన పరమాత్మ అయిన హరికి నమస్కారం అంటూ ఒక్కసారి నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనస్తం నమామి హరిం పరం. అటువంటి నారాయణ బ్రహ్మమునకు మనం నమస్కారం చేస్తూ ఆ భగవద్ అనుగ్రహం వలన పరంపరాగతంగా వచ్చినటువంటి భాగవతాన్ని సాత్విక శ్రవణంగా వినాలి అని చెప్పారు. 7 రోజులు రాజస శ్రవణం, సాత్విక శ్రవణం 21 రోజులంటే 42 పూటలుట. మనం 42 పూటలు సాత్విక శ్రవణం చేసాం. అంతేగా శాస్త్రవేత్తలు మరొక మాట చెప్పారు, ఏడాది పొడుగునా భాగవతం చెప్పడం వినడం చేయకూడదుట. ఇది కూడా గట్టిగా చెప్పారండి, తెలుసుకోవాలి. ఎక్కువ కాలం చెప్పకూడదు, తక్కువ కాలం చెప్పకూడదు. సాత్విక శ్రవణం చేసిన దాన్ని నిరంతరం మరణపర్యంతం మననం చేస్తూ ఉండాలి అని చెప్పారు. ఇక్కడ మరొకటి కాదు, ఇక్కడ అని పెద్దలు చెప్పిన ఆ విధానాన్ని మనం స్వీకరించుకుని ఇక్కడ చెప్పడం జరిగింది. అదే సమయంలో వినతితో చెప్తున్న మాట ఏమిటి అంటే, చెప్పే ఉపజ్ఞ పాండితి ప్రకర్ష కలిగి ఇక్కడ కూర్చోలేదు. పదాలకి అర్థము, శాస్త్ర మర్యాదలు ఇవన్నీ గ్రహించి ఇక్కడ చెప్పడం జరగలేదు. అవేవీ లేనప్పుడు చెప్పడానికి సిద్ధపడడం కూడా తప్పే, అది సాహసమే. అయినప్పటికీ కూడా మూకం కరోతి వాచాలం అంటూ పరమానంద మాధవుణ్ణి మనం స్మరించుకుని ఇక్కడ కూర్చున్నది ఏంటి అంటే, కేవలం ఈ బ్రతుకు తరించడం కోసం భగవంతుడి ద్వారా గురువుల ద్వారా లభించిన కాసింత అక్షర జ్ఞానంతో భాగవతాన్ని అధ్యయనం చేసినప్పుడు ఈ పరిమితి గల బుద్ధికి అందినటువంటి జ్ఞానాన్ని మననం చేసుకుని తరించిపోయే ఉద్దేశంతో ఒక 42 రోజులు స్వామి నాకు కేటాయించవా అని ప్రార్థిస్తే వల్లభగణిత కృప వల్ల రాజమహేంద్రవాసులైన ఆత్మీయులందరూ ఈ 42 రోజులు అనుగ్రహించారు. ఈ కారణంగా ఈ 42 రోజులు కృష్ణుని స్మరిస్తూ కేవలం కృష్ణప్రాప్తియే ఉద్దేశంగా చెప్పుకున్నటువంటి కథ మాత్రమే ఇది. ఇక్కడ
ఆ చెప్పుకోవడంలో పెద్దల అనుగ్రహం వల్ల ఏదైతే లభించిందో దానిని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగినది. ఏది చెప్పబడిందో అందులో దోషములేవైనా ఉంటే కృష్ణస్మరణ దహిస్తుంది ఆ దోషాలని, గుణములేవైనా ఉంటే అవి ఆయనవే గనక ఆయన అనుగ్రహం లభిస్తుంది, అందులో సందేహం లేదు. అయితే కృష్ణ భాగవతం చెప్పాను గనక నీ దయ చూపించవయ్యా అని అడగడానికి భయం వేస్తుందండి. ఈ చెప్పడమంతా నా వల్ల అయినప్పుడు నేనిచ్చిన డబ్బుతో నాకు కానుక్కొని ఇస్తావా అంటే నేనేం చెప్పేది? అయితే భాగవత కథ వింటూ ఇంతమంది ముందు కూర్చున్నారు గనక మీ అందరూ భాగవత కథ విని ఆనందించారే, అలా ఆనందింపజేయడానికి ఈ ఉపాధి నుంచి వచ్చిన వాక్కు దోహదమైతే ఆ ఒక్క పుణ్యం చేత కృష్ణుడి దయ చూపించి తన పాదాలపై అచంచలమైన జ్ఞాన వైరాగ్యయుత అవ్యాజ భక్తిని ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.